హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం ఫైనాన్షియల్ రిపోర్టింగ్ చూద్దాం ఇవాళ. సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో మనం ఇప్పటివరకు ఇండేస్ 115 చేసాము, తర్వాత బిజినెస్ కాంబినేషన్స్ చేసాము. సో 15 మార్క్స్ ఆల్మోస్ట్ 30 మార్క్స్ ఎగ్జామ్లో వస్తాయమ్మా. సో మనకు ఒక 20 మార్క్స్ వచ్చినా చాలు దాంట్లో. సో ఇవాళ ఏం చెప్తున్నారు సార్ అంటే, ఇవాళ లీజెస్ అమ్మా ఇండేస్ 116 చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్లో ఆల్మోస్ట్ ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్ అమ్మా, అండ్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో, ఓకేనా. సో ఇండేస్ 116 ఫినిష్ చేద్దాం ఇవాళ. నెక్స్ట్ మనకి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, షేర్ బేస్డ్ పేమెంట్స్, తర్వాత కొన్ని మిస్లేనియస్ ఇండేసెస్, ఓకేనా. సో స్టార్ట్ చేద్దాం వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఏంటి సార్ లీజు, అసలు ఏంటి లీజ్ సంగతి ఏంటి ఏమో. దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూద్దామంటే, మన సిలబస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అంటే ఏమో. ఫస్ట్ లీజ్లో మనకు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అమ్మా కొన్ని. అంటే ఏంటి, లెస్ఆర్ బుక్స్లో, లెస్సీ బుక్స్లో ఎలా రాస్తాము, అకౌంటింగ్ ఎలా చేస్తాము, ఇనీషియల్గా ఎలా బుక్ చేస్తాము అసెట్ని, ఇనీషియల్గా లయబిలిటీ ఎంత బుక్ చేస్తాము, ఎంట్రీస్ ఏం రాస్తాము, ఇంట్రెస్ట్కి ఏంటి, డౌన్ పేమెంట్కి ఏంటి, ఇలా డిప్రిషియేషన్కి ఏంటి ఏమో. బేసిక్ సిఏ ఇంటర్ సిలబస్ అంతా అది. తర్వాత ఏమన్నా మనకి ఇది ఇంపార్టెంట్ అమ్మా, రీమెజర్మెంట్ అండ్ మోడిఫికేషన్స్. ఇక్కడ రీమెజర్మెంట్, మోడిఫికేషన్ అమ్మా. సో మోడిఫికేషన్లో కూడా మళ్ళీ ఏంటమ్మా మనకి ఇంక్రీజ్ ఇన్ స్కోపు, డిక్రీజ్ ఇన్ స్కోపు, ఇంక్రీజ్ ఇన్ స్కోపు, డిక్రీజ్ ఇన్ స్కోపు. ఇంకేమున్నాయి సార్ అంటే ఏమో, ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సర్ ఒక క్వశ్చన్ ఉందమ్మా. ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సర్ యాజ్ డీలర్ లెస్సర్ అయితే ఏంటి సిచ్యువేషను. ఇంకోటి ఏముందమ్మా మనకి సేల్ అండ్ లీజ్ బ్యాక్ ఒకటి ఉంది, ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రావచ్చు. ఇంకేముంది మనకి ఒక 2 టైప్స్ ఆఫ్ మిస్లేనియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఏంటమ్మా, ఫారెక్స్తో కలిపి ఇండేస్ 116 ఒక క్వశ్చన్ ఉంది. ఇంకో క్వశ్చన్ ఏముంది, లీజ్ పేమెంట్స్ని సపరేట్ చేయకపోతే ఏమవుతుంది, ఒక మిస్లేనియస్ క్వశ్చన్ అమ్మా. ఒకసారి ఎగ్జామ్లో ఇచ్చినట్టు దాన్ని కూడా. సో బేసిక్గా మనకు లీజ్లో 1, 2, 3, 4, 5 ఈ 5 టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయమ్మా. నేను మీకు ఈరోజు మన క్లాస్లో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంపార్టెంట్ అమ్మా ఇవన్నీ. ఇదేంటమ్మా ఈ బేసిక్ ఏంటి, లీజ్ టర్మ్ ఏంటి, లేదా లీజ్ ఎసెట్ ఎంతకు రాయాలి, లీజ్ లయబిలిటీ ఎంతకు రాయాలి, ఇవన్నీ మీకు వచ్చు. నేను దీనికి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ ఏంటి మనకి ఇక్కడ, ఈ మోడిఫికేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఈ మోడిఫికేషన్ ఒకటి, ఈ సేల్ అండ్ లీజ్ బ్యాక్ ఒకటి. నేను ఇవి 2 మీకు బాగా కవర్ చేస్తానమ్మా. ఇవి కూడా చెప్తాను, బట్ ఇదేంటంటే మెయిన్ మనకి ఇది ఫోకస్, ఓకేనా. స్టార్ట్ చేద్దాం. ఓకేనమ్మా, మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న 2 minutes ఏం చేద్దాం అంటే బ్యాక్గ్రౌండ్ చూద్దాం, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఇక్కడ ఎవరమ్మా వీడు, ఏమ్మా లెస్సర్, వీడెవడు లెస్సీ. ఇప్పుడు చూడండి, నేనే అమ్మ కార్తీక్. నేనేదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ కానివ్వండి, ఏదో బిజినెస్ మొత్తానికి. ఈ బిజినెస్లో నాకు ఒక మిషనరీ కావాలి. ఈ బిజినెస్లో నాకు ఒక మిషనరీ ఇండియా ఉందమ్మా. అంటే ఏంటి, నాకు ఒక మిషనరీ కావాలి. ఇప్పుడు నా దగ్గర ఏంటమ్మా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, దీన్ని నేను ఓన్గా పర్చేస్ చేసుకోవడం. ఆప్షన్ నెంబర్ 2, వేరే వాడి దగ్గర లీజుకి తీసుకోవడం. అంతేగా, ఏదైనా మనకు ఒక మిషనరీ కావాలంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయమ్మా. ఒకటి మనం ఓన్గా పర్చేస్ చేసుకోవటం, లేదా వేరే వాడి దగ్గర లీజుకి తీసుకోవటం. ఇక్కడ మనకి ఏం కవర్ అవుతుంది ఈ టాపిక్లో, మనకి వేరే వాడి దగ్గర మనం లీజుకి తెచ్చుకుంటున్నాము మనకి కావాల్సిన మిషనరీ. ఒకవేళ మనం ఓన్గా పర్చేస్ చేసినట్లయితే బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చుకునే వాళ్ళము. ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ బ్యాంక్కి మనం ఈఎంఐస్ పే చేస్తూ ఉండేవాళ్ళం, అంతేనా. బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చుకుంటాంగా, లోన్ తెచ్చుకొని ఎవ్రీ ఇయర్ లేదా మంత్లీ ఈఎంఐస్ అయితే మంత్లీ ఈ బ్యాంక్కి మనం ఏం పే చేస్తామా, ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఇక్కడ ఎంట్రీ ఏం రాసుకుంటాం మన బుక్స్లో, అసెట్ అకౌంట్ డెబిట్ టు ఏమ్మా క్యాషియర్ బ్యాంకేగా. అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాషియర్ బ్యాంక్. ఎప్పుడు క్యాష్తో పర్చేజ్ చేస్తే మనం, అలా కాకుండా లోన్ కానీ క్రెడిట్ కానీ అయితే అసెట్ అకౌంట్ డెబిట్ టు లయబిలిటీ అకౌంట్. ఏంటి లయబిలిటీ అక్కడ మీకు, బ్యాంక్ లోన్. ఈ ఆప్షన్ మనకు లేదు ఎగ్జామ్లో. మనకేంటమ్మా ఇది మనకు కావాలి. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి మనం. సో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. వీడి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. వీడేం చేస్తున్నాడమ్మా, బేసిక్గా
మిషన్స్ కొనేసి రెంట్కి ఇస్తుంటాడు మనకి. ఇలాంటి పెద్ద పెద్ద మిషన్స్ కొనేసి ఎవడైతే నీట్గా ఉంటాడో వాడికి వీడు రెంట్కి ఇస్తుంటాడు, సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఏమైంది, నేనున్నాను, ఒక లెస్సార్ ఉన్నాడు. ఇప్పుడు ఏంటి, నాకు ఒక మిషనరీ నాకు కావాలి. నేను వీళ్ళ ఇంటికి వెళ్ళాను, వీడికి ఫోన్ చేసి టాన్ 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 ఫోన్ అడిగాను. ఫోన్ చేయమని, హలో, నేను ఇలా బిజినెస్ పెడుతున్నానండి, నాకు ఒక మిషనరీ కావాలి. సో ఓన్గా కొనుక్కుందామంటే ఇనీషియల్గా మా దగ్గర అంత ఫండింగ్ లేదండి మా దగ్గర, లేదా నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, బ్యాంక్ వాడు నన్ను నమ్మి నాకు లోన్ ఇవ్వట్లేదు, నాకు సిబిల్ స్కోర్ అంతగా లేదండి స్టార్టింగ్లో, సో బ్యాంక్ వాడు నన్ను నమ్మట్లేదు, సో నాకేమీ లోన్ రావట్లేదు సార్ నాకు, సో నాకు ఓన్గా కొనుక్కునే కెపాసిటీ లేదండి. సో కాబట్టి మీ దగ్గరే ఉన్న మిషన్స్ ఉంటే నాకు లీజ్కి ఇస్తారా మీరు అని అడిగాను. ఈడేం చెప్పాడు, వచ్చేసేమో మన బిజినెస్ అదని చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తాం, బేసిక్గా మనం వీడి దగ్గరికి వెళ్ళాము, వీడు మనకి ఏమి ఇచ్చాడమ్మా, దానికి ఒక మిషనరీ మనకి ఇచ్చాడు, ఒక అసెట్ నాకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు నా బ్యాలెన్స్ షీట్లోకి, ఇది నా బ్యాలెన్స్ షీటు, అసెట్ వచ్చింది బ్యాలెన్స్ షీట్లోకి, అసెట్. మరి బ్యాలెన్స్ షీట్లోకి అసెట్ వచ్చినప్పుడు రూల్ ఏంటమ్మా, బ్యాలెన్స్ షీట్లోకి ఏదైనా ఒక ఐటెం వస్తే అసెట్ అవ్వచ్చు, లయబిలిటీ అవ్వచ్చు, మనకు రెండు జరగాలి. ఒకటేంటి, ఎయిదర్ ఉన్న అసెట్ బయటకు వెళ్ళిపోవాలి, మరి దీనికి స్పేస్ కావాలి ఇక్కడ, ఉన్న అసెట్ బయటకన్నా వెళ్ళాలి, లేదా కొత్త లయబిలిటీ అన్నా క్రియేట్ చేయాలి. అర్థమవుతున్న రూలు, కొత్త అసెట్ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చిందంటే ఉన్న అసెట్ అన్నా బయటకు వెళ్ళిపోవాలి, లేదా కొత్త అసెట్ కొత్త లయబిలిటీ లోపలికి రావాలి. ఇక్కడ ఏంటమ్మా, అసెట్ బయటకు వెళ్తుందేమన్నా, క్యాష్ బయటకు వెళ్తుందేమన్నా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి అమ్మా, ఇదిగో ఇక్కడ క్యాష్ అకౌంట్ డెబిట్, అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని రాసేవాళ్ళు. అంటే ఏంటి, క్యాష్ బయటకు వెళ్ళిపోయేది మనకి. బట్ ఈ ఆప్షన్ ఏంటి, లీజ్లో మనకి క్యాష్ ఏం బయటకు వెళ్ళట్లా. మరి ఏమొస్తుంది కొత్త లయబిలిటీ అంటే, లీజ్ లయబిలిటీ. అర్థమైందా, మనకి కొత్తగా మన బ్యాలెన్స్ షీట్లోకి లీజ్ లయబిలిటీ అని ఒక కొత్త లయబిలిటీ వచ్చింది. మరి అసెట్ అంటున్నారు ఏంటి సార్, ఏమ్మా మన బ్యాలెన్స్ షీట్లో చాలా అసెట్స్ ఉంటాయి కదా, ఇలాంటివి మనం ఓన్గా కొనుక్కొని ఉంటాము, కొన్ని వేరే వాళ్ళవి ఉంటాయి. సో మరి ఇది ఏంటమ్మా, ఇది లీజ్ అసెట్ కదా, సో దానికి సపరేట్గా చూపించాలి. కాబట్టి అంటే ఏంటి బాబు, ఈ అసెట్ ఏమో లీజ్లో తెచ్చుకున్నాను, ఈ అసెట్ ఏమో ఓన్గా కొన్నాను, ఈ అసెట్ ఏమో ఇలా అని మనం దానికి చెప్పాలి. కాబట్టి దీని ముందు ఒక సింపుల్గా ఒక తోక తగిలిస్తాం. ఏంటమ్మది, రైట్ ఆఫ్ యూజ్ అసెట్, ROU అసెట్. సింపుల్, మామూలుగా ఎంట్రీ ఏమి రాస్తాం మనం, అసెట్ అకౌంట్ డెబిట్ టు లయబిలిటీ అని రాస్తాం. ఇక్కడ లయబిలిటీ పేరు ఏం పేరు, లీజ్ లయబిలిటీ. అసెట్ పేరు ఏం పేరు, ఇక్కడ లీజ్ అసెట్. కాబట్టి దాని పేరు ఏం పేరు, మనకేంటి దాని మీద ఓనర్షిప్ లేదు, మనకు ఓన్లీ రైట్ టు యూజ్ ఉంది. సో కాబట్టి రైట్ ఆఫ్ యూజ్ అసెట్ ఎంట్రీ చెప్పండి అమ్మా, నాకు అయిపోతుంది. ROU అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ. ఇది ఫస్ట్ స్టెప్. ఏమని, ఇలా ఒక లీజ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మన బుక్లోకి, మన బ్యాలెన్స్ షీట్లోకి అసెట్ వచ్చింది, సో సైమల్టేనియస్గా బ్యాలెన్స్ షీట్లోకి లయబిలిటీ కూడా వచ్చిందమ్మా. ఎంట్రీ ఏమైనా వస్తాం మనం, లీజ్ ROU అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ. సార్ ఎంట్రీ చెప్పారు బాగానే ఉంది, మరి అమౌంట్ కూడా రాలి ఇక్కడ. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ రాసాం, వచ్చి అసెట్ సైడ్ రాసాం, పర్టికులర్స్లో రాసాం, మనకు ఉంటాయి కదమ్మా పర్టికులర్స్, రూపీస్ ఉండేది కదా ఇక్కడ. మరి రూపీస్లో ఎంత రాయాలి, రూపీస్లో ఎంత రాయాలి అంటే మరి సింపుల్గా చూడండి, ఎంత రాస్తారు మీరు, ఎంత రాస్తారు సింపుల్గా. ఈ లీజ్ టర్మ్లో, ఈ లీజ్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ మా 10 years లీజ్ టర్మ్, ఈ లీజ్ టర్మ్ మొత్తంలో లెస్సీ అంటే నేనమ్మా, లెస్సీ లెస్సార్కి ఎంతైతే అమౌంట్ పే చేస్తాడో క్యాష్, ఎంతైతే లెస్సార్కి అమౌంట్ డబ్బులు ఇస్తాడో ఈ డబ్బులు మొత్తాన్ని మనము ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చేసి పీవీ ఆఫ్, అంతే కదమ్మా, ఎప్పుడో పే చేస్తాం కదా. సో ఈరోజు బుక్స్లో రాస్తున్నాం మనం. అంటే ఏంటమ్మా, ఈరోజు దాన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చి, అంటే ఏంటి, ఆల్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆఫ్ లెస్సీ లేదా ఆల్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆఫ్ లెస్సర్, నేను ఎంతైతే నీకు డబ్బులు పే చేస్తానని ప్రామిస్ చేశానో ఈ డబ్బులు మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామమ్మా, ఇక్కడ ప్రజెంట్ వాల్యూకి తెచ్చేసి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ లయబిలిటీ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ అసెట్, ఇంతే రాసేది మనం ఇక్కడ. సార్ మన ఎగ్జామ్లో ఇస్తాడా, ఇదంతా ఐపీసీసీ సిలబస్, మన ఎగ్జామ్లో వచ్చేది నెక్స్ట్ ఉంది. ఇప్పుడు బేసిక్గా ఏం చెప్పాం మనం, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే మన బ్యాలెన్స్ షీట్లో అసెట్ వచ్చింది, లయబిలిటీ వచ్చింది, ఎంట్రీ రాసాం, అసెట్ అకౌంట్ డెబిట్ టు లయబిలిటీ అకౌంట్. మరి ఎంట్రీ రాసినప్పుడు పర్టికులర్స్ రాసాం, మరి అమౌంట్ కాలం రాయాలి నువ్వు. అమౌంట్ కాలం ఎంత రాస్తాం సార్ అంటే ఇదమ్మా, ఆల్ క్యాష్ ఇన్ఫ్లోస్ లేదా అవుట్ఫ్లోస్ ఆఫ్ లెస్సీని ప్రజెంట్ వాల్యూతో డిస్కౌంట్ చేసి ఇచ్చిన డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తోటి ఇక్కడ రాస్తాం. మరి దీనికి ఎలా సార్ ఫార్మాట్ ఏమైనా ఉందంటే మనకు తెలిసిందే కదమ్మా, ఏమ్మా ఇయరు,
క్యాష్ ఫ్లోసు, పీవీ ఎట్ ద రేట్ గివెన్, నెక్స్ట్ ఏమో పీవీసీఎఫ్, అంతే సింపుల్. ఏమో 1 to 5 years అవ్వచ్చు, లేదా 5th year అవ్వచ్చు, ఏమన్నా ఒక కొత్త పాయింట్ మొత్తం రాసుకోండమ్మా. ఇక్కడ ఒక సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 5th year ఏముంటాడమ్మా, ఒక్కోసారి పర్చేజ్ ఆప్షన్ నీకు ఇస్తాడు. అంటే ఏంటి, ఈ అసెట్ని లాస్ట్ ఇయర్లో కావాలని నేను పర్చేజ్ చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఏంటి, నేను కార్తీక్ కదా, అసెట్ మొత్తం వాడుకుంటున్నాను నేను. వీడేం చెప్తాడు మనకి, సార్ ఒకవేళ మీకు లాస్ట్ ఇయర్లో కావాలంటే ఈ అసెట్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సార్ అన్నాం. ఇప్పుడు ఎక్కడ తీసుకుంటాం, ఇక్కడ 5th yearలో ఒకవేళ నేను కానీ ఇఫ్ ఐఎమ్ షూర్ అంటే ఏంటమ్మా, నేనేమనుకుంటున్నాను 10th year ఈ అసెట్ నేను కొనేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటి, రీజనబుల్లీ సర్టనిటీ దట్ దిస్ ఆప్షన్ విల్ బి ఎక్సర్సైజ్డ్ బై లెస్సీ. నేనేమనుకుంటున్నానమ్మా 10th yearలో నేను ఈ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తాను అనుకుంటున్నాను. సో నువ్వు అనుకుంటున్నావు ఎక్సర్సైజ్ చేస్తా అని చెప్పేసి, సో ఇక్కడ తీసుకో ఆప్షన్లో 5th yearలో ఎంతమ్మా క్యాష్ ఫ్లో అంటే దాని పేరు ఏం పేరమ్మా, పర్చేజ్ ఆప్షన్ కాస్ట్. ఇక్కడ తీసుకో, చిన్న పాయింట్ అమ్మ అంతే. మామూలుగా ఇక్కడ ఏం రాస్తాం, 1 to 5 years లీజ్ పేమెంట్స్ రాస్తాం. 5th year కూడా ఏం రాస్తాం, ఒక్కోసారి మన క్వశ్చన్లో కానీ పర్చేజ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే ఈ ఆప్షన్ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తాను అనుకుంటే ముందే అది కూడా తీసుకోవచ్చేసి. సో నౌ ఫినిష్ ఇట్. అర్థమైందా ఏమో బేసిక్గా ఇదేంటి, ఒక చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి బుక్లో, చేసుకోండి మీరే. బేసిక్ క్వశ్చన్స్ ఇవి. అంటే ఏంటి, ఎంట్రీ ఎంత రాస్తాము, ఎంట్రీ ఎలా రాస్తాము, ఎంట్రీ ఎంత అమౌంట్కి రాస్తాము. మీరు చెప్పండి మళ్ళీ. లెస్సీకి ఏమి ఇస్తారు, లెస్సీకి డిప్రిషియేషన్ ఎవరు, లెస్సార్కే డిప్రిషియేషన్ ఇస్తాడు. ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో వాడికి ఇస్తాడు. ఇక్కడ ఏంటమ్మా, అకౌంట్స్లో లెస్సీకి ఎవరు ఇక్కడ ఓనరు, లెస్సీయా లెస్సారా? చూడండి డిప్రిషియేషన్ పాయింట్ ఒకసారి ఇక్కడ ఇచ్చాను చూడమ్మా మీకు. అసలు ఏమేమి తీసుకుంటారు అసెట్కి ఏమేమి తీసుకోరు. తర్వాత ఎంట్రీస్ రాసుకుంటారు మళ్ళీ, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్కి, డిప్రిసియేషన్కి, పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్కి. ఏమో లెస్సీకి ఇస్తారు డిప్రిసియేషన్. అయిపోయిందా? ఇవన్నీ చదువుకోండి థియరీ, మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఎగ్జామ్ కోసం స్టార్ట్ అవుతుందాం మనకి. ఏంటి సార్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ అమ్మా, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోమాకండి. వన్ ఆఫ్ ద సింపుల్ టాపిక్ ఇది. మనకి ఎగ్జామ్ కోసం నేర్చుకోవాల్సిన 2 కాన్సెప్ట్స్ అమ్మా. ఒకటి రీమెజర్మెంటు అండ్ మోడిఫికేషన్. సార్ ఏంటి సార్ డిఫరెన్స్, ఫస్ట్ రీమెజర్మెంట్ ఏంటి, మోడిఫికేషన్ ఏంటి, రెండు ఏమన్నా డిఫరెన్స్ అంటే ఏమో చిన్న డిఫరెన్స్ ఉంది రెండింటికి. ఏంటి సార్ అదంటే ఏమో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో మనకి ఇచ్చిన క్వశ్చన్లో లేదా జనరల్గా ఏంటంటే అగ్రిమెంట్ రాసుకుంటున్నాం. ఎవరెవరు, నేను లెస్ సార్ అగ్రిమెంట్ రాసుకున్నాం. ఏమని రాసుకుంటున్నాం, అరే బాబు అగ్రిమెంటు లీజ్ టర్మ్ 5 years. ఏమ్మా లీజ్ పేమెంట్స్ ప్రతి సంవత్సరం 1 lakh పే చేయాలి. డిస్కౌంట్ రేటు ఎంతమ్మా, ఒక 5% అనుకుందాం. ఇక్కడ ఏం చెప్పాడు మనకు ఫస్ట్లోనే, అరే బాబు కార్తీక్ నువ్వు కానీ కావాలి అనుకుంటే, అర్థమవుతుందా, నువ్వు కానీ కావాలి అనుకుంటే ఈ లీజ్ టర్మ్ని ఇంకొక 3 years రెన్యువల్ చేసుకోవచ్చు 5th year ఎండ్లో. ఏం చెప్పాడమ్మా, నువ్వు కానీ కావాలి అనుకుంటే ఈ లీజ్ టర్మ్ని 5th year ఎండింగ్లో ఇంకొక 3 years నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే ఏంటమ్మా, రెన్యువల్ ఆప్షన్ నీకు ఇచ్చాడు ఫస్ట్లోనే, రెన్యువల్ ఆప్షన్ నీకు ఇచ్చాడు, అవునా? ఇప్పుడు ఏంటమ్మా, ఒకవేళ ఎప్పుడు రీమెజర్మెంట్ అంటాము, ఎప్పుడు మోడిఫికేషన్ అంటామంటే క్వశ్చన్లో కానీ లేదా బయట అగ్రిమెంట్లో కానీ ఈ రెన్యువల్ ఆప్షన్స్ మనకి ముందే తెలిస్తే, అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటమ్మా, స్టార్టింగ్లో ఏమనుకున్నాం మనము, ఇక్కడ అగ్రిమెంట్ రాసేసాము, మనం ఏమనుకున్నాము, లేదు నేను మ్యాక్సిమం 5 years ఉంటాను నీ ప్రిమిసెస్లో. అంటే ఏంటమ్మా, ఈ లీజ్ టర్ము మ్యాక్సిమం 5 years నేను అనుకున్నా స్టార్టింగ్లో నాకేంటి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు రెన్యూ. నేనేంటమ్మా ఫస్ట్లో అనుకోలేదు, నేను నెక్స్ట్ 5 years తర్వాత ఇంకొక 3 years ఎక్స్టెండ్ చేస్తాను. నేను ఫస్ట్లో అనుకోవట్లా, నేను సింపుల్గా ఏమనుకున్నాను, ఒక టర్మ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాను, జస్ట్ 5 years ఉంటా అనుకున్నాను. బట్ ఏంటమ్మా, నాకు డే 1 నాకు తెలుసు, ఏమని, డే 1 నాకు ఆప్షన్ ఉంది. ఏం ఆప్షను, నువ్వు కావాలంటే రెన్యూ చేసుకోరా బాబు. అర్థమవుతుందా డిఫరెన్స్? ఇప్పుడు చూడండి ఇక్కడ చెప్తాను తర్వాత. ఇప్పుడు రీమెజర్మెంట్ అంటే ఏంటంటే, నాకు ఒరిజినల్గా నాకు డే 1 తెలుసు, నాకు ఒక ఆప్షన్ ఉంది, ఫ్యూచర్లో నాకు ఒక ఆప్షన్ ఉంది. బట్ ఏంటమ్మా, డే 1 నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్సర్సైజ్ దట్ ఆప్షన్. ఇప్పుడేమైనా స్లోగా ఒక 2 years 3 years గడిచిపోయిందమ్మా. ఒక 2 years 3 years గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నాను నేను, నా మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు టోన్
ఇప్పుడు నా మైండ్ సెట్ మారిపోయింది. ఆఫ్టర్ 3 years నా మైండ్ సెట్ మారిపోయింది. ఏం మారిపోయింది అప్పుడు? లేదురా మనం రెన్యూ చేసుకుందాం ఆప్షన్ని. ఈ బిల్డింగ్లో ఉంటే మనకు బాగా కలిసి వస్తుంది అనుకుంటాం కదా మామూలుగా. ఈ బిల్డింగ్లో ఉంటే మనకేదో బాగా కలిసి వస్తున్నట్లుంది. సో మనం ఏంటి ఇప్పుడు దీన్ని మనం రెన్యూ చేసుకుందాం మళ్ళీ ఇక్కడ. అంటే ఏంటమ్మా ఇక్కడ నా మైండ్ సెట్ మారిపోయింది ఇక్కడ, అంతే. అంతేగాని అగ్రిమెంట్లో కొత్తగా మనం ఏం తీసుకొచ్చి రాయట్లా. అగ్రిమెంట్లో మనం కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు రెన్యువల్ క్లాజ్ ఏం రాయట్లా. ఆల్రెడీ ముందే క్లాజ్ ఉంది. బట్ ఏంటి ఫస్ట్లో మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఏంటమ్మా మన మైండ్ సెట్ మారింది ఎప్పుడు? 3 సంవత్సరాల తర్వాత. సో ఇలాగ కానీ మైండ్ సెట్ ఆఫ్ లెస్సీ మారటం వల్ల, మైండ్ సెట్ ఆర్ జడ్జిమెంట్ ఆఫ్ లెస్సీ మారటం వల్ల కానీ ఏమన్నా అగ్రిమెంట్లో చేంజెస్ చేయాల్సి వస్తే దాన్ని రీమెజర్మెంట్ అంటాం సార్. అర్థమవుతుందా? దాన్ని మనం రీమెజర్మెంట్ అంటాము. అకౌంటింగ్ తర్వాత చూద్దాం. దాన్ని మనం రీమెజర్మెంట్ అంటాము. అలా కాకుండా మరి మోడిఫికేషన్ ఎప్పుడు అంటాం సార్ అంటే, ఏమో అగ్రిమెంట్ రాసాం ఫస్ట్లో, ఏం రాస్తాం? సేమ్ ఇంతేనమ్మా, లీజ్ టర్మ్ 5 years, ఏమో లీజ్ రెంటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమో ఒక 1 lakh per month, 1 lakh per annum అనుకోండి. తర్వాత డిస్కౌంట్ రేట్ ఒక 10%, ఇదే రాసాం ఫస్ట్లో. మనకేంటమ్మా ఫస్ట్లో ఇక్కడ రెన్యువల్ ఆప్షన్ లేదు, లేదా రిడక్షన్ ఆప్షన్ లేదు. మనకేంటమ్మా ఎలాంటి స్కోప్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 నేను ఒక పెద్ద బిల్డింగ్ రెంట్ తీసుకున్నాను. ఆ బిల్డింగ్లో మొత్తం 3 floorలు ఉన్నాయి. మొత్తం నేనేంటమ్మా డే 1 నేను ఏదో పెద్ద బిజినెస్ పెట్టాను. 1st floor, 2nd floor, 3rd floor, 1st, 2nd, 3rd అమ్మా. నేను 3 floor రెంట్కి తీసుకున్నాను. డే 1 ఏంటి నాకు ఎలాంటి ఆప్షన్ లేదు. అంటే ఏంటమ్మా నేను కావాలంటే ఈ ఫ్లోర్ ఖాళీ చేయొచ్చు, లేదా కావాలంటే ఇంకో ఫ్లోర్ రెంట్కి తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మొత్తం 5 story బిల్డింగ్ అనుకోండి. ఇది మొత్తం ఇదేంటమ్మా 5 stories బిల్డింగ్ ఇది. బట్ నేనేం చేశాను, డే 1 నేను 3 floors నేను ఎంటర్ అయిన అగ్రిమెంట్లోకి డే 1. బట్ ఏంటమ్మా డే 1 నాకు ఆప్షన్ ఏం లేదు. ఏంటి, నేను కావాలంటే 3 నుంచి 2కి రావచ్చు, లేదా 3 నుంచి 5కి వెళ్ళొచ్చు అని. అంటే ఏంటి, నాకు రెన్యువల్ ఆప్షన్ కానివ్వండి, ఎక్స్టెన్షన్ ఆప్షన్ కానివ్వండి, రిడక్షన్ ఆప్షన్ కానివ్వండి, నాకు డే 1 ఎలాంటి ఆప్షన్ లేదు. సడన్గా కొన్ని రోజుల తర్వాత నా బిజినెస్ పెరగటం వల్ల, నా బిజినెస్ బాగా పెరిగిందమ్మా, నేనేం చేస్తాను అప్పుడు 3 నుంచి 5కి వెళ్తాను. అంటే ఏంటి, ఈ అగ్రిమెంట్ మొత్తం మారిపోయినప్పుడు. ఈ అగ్రిమెంట్లో ఏంటమ్మా ఒరిజినల్గా మనకి ఇక్కడ ఏం లేదు, మెన్షన్ చేయాలి క్లాజు, యూ కెన్ రెన్యూ ఆర్ యూ కెన్ రెడ్యూస్ అని. అప్పుడు ఏమవుతుంది చెప్పండి మీరు? కంప్లీట్ మోడిఫికేషన్. నా దగ్గర ఒరిజినల్గా మనం రాసిన డాక్యుమెంట్లో ఈ ఆప్షన్ గురించి మనం మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేయకుండా ఏం చేస్తాం, మరి పాత డాక్యుమెంట్ చింపేస్తాము, కొత్త డాక్యుమెంట్ రాసుకుంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్, ఒకవేళ నేను 3 floors నుంచి నా బిజినెస్ బాగా డల్ అయిపోయిందమ్మా కోవిడ్ టైంలో. ఇప్పుడు ఏంటంటే నాకు రెంట్ కట్టడానికి కూడా డబ్బులు రావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాను, నేను 3 నుంచి 1కి వచ్చేసాను. నేను రెడ్యూస్ చేసుకోవచ్చు, నేను 3 నుంచి 1కి రెడ్యూస్ అయ్యాను నేను. మరి ఈ ఆప్షన్ నాకు డే 1 చెప్పాడా మనోడు అంటే చెప్పలా. సో డే 1 నీకు చెప్పలేదు కాబట్టి ఇదేంటమ్మా కంప్లీట్ మోడిఫికేషన్. ఏంటది, ఇప్పుడు ఈ పాత అగ్రిమెంట్ 3 సంవత్సరాలు కొట్టేసేయాలి, కొత్త అగ్రిమెంట్ ఎంటర్ అవుతాం 1 yearకి. సో అర్థమవుతుందా? ఏమ్మా డే 1 కానీ మీకు ఆప్షన్ ఉంది. బట్ మన జడ్జిమెంట్ మారటం వల్ల, మన మైండ్ సెట్ మారటం వల్ల కానీ ఏమన్నా చేంజెస్ చేయాల్సి వస్తే దాన్నేమో రీమెజర్మెంట్ అంటాము. అలా కాకుండా డే 1 మనకి ఎలాంటి ఆప్షన్ లేదు. బట్ మనకేంటమ్మా సర్కమ్స్టెన్సెస్ వల్ల, బయట వచ్చిన పరిస్థితుల ప్రభావం వల్ల కానీ ఈ మోడిఫికేషన్ చేయాల్సి వస్తే లీజ్లో కానివ్వండి, దాన్ని మనం మోడిఫికేషన్ అంటాం. అర్థమవుతుందమ్మా? రెండు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటమ్మా, చిన్న డిఫరెన్స్ ఏంటి, ఇదేమో డే 1 మనకి హింట్ ఉంది. ఇక్కడ డే 1 మనకు చెప్పాడు తీసుకోవడం కావాలంటే. ఇక్కడేంటమ్మా డే 1 నీకు ఆప్షన్ నీకు లేదు. ఇక్కడేమో మైండ్ సెట్ మారటం వల్ల, ఇక్కడేమో బయట పరిస్థితులు మారటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్, ఇదేంటమ్మా వితౌట్ కోవిడ్. ఓకేనా? రైట్. ఫస్ట్ పాయింట్ చూద్దాం సార్. మరి రీమెజర్మెంట్ చేసినప్పుడు అకౌంటింగ్ ఎలా చేయాలి సార్? మనం ఇంపార్టెంట్ ఎగ్జామ్లో 10 marksకి వస్తుంది. చాలా ఈజీ. సో ఎప్పుడైనా ఎగ్జామ్లో రీమెజర్మెంట్ అవ్వచ్చు, మోడిఫికేషన్ అవ్వచ్చు, మోడిఫికేషన్లో స్కోప్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఏమి జరిగినా సరే మనకేంటమ్మా ఇక్కడ మనకి 2 parts ఉంటాయి. ఇప్పుడు సినిమాలో బాహుబలి Part 1, Part 2 లాగా. ఇప్పుడు చూడండి చెప్తా. ఏంటి Part 1 ఏంటి సార్ అంటే, ఏమా Part 1, ఇక్కడేంటి మళ్ళీ Part 2. ఏంటి సార్ Part 1 అంటే బిఫోర్ మోడిఫికేషన్. అంటే ఏంటమ్మా, ఏమా బిఫోర్ రీమెజర్మెంట్
ఆర్ బిఫోర్ మోడిఫికేషన్. ఇంకోలా చెప్పాలంటే ఏంటంటే ఇది ఒరిజినల్ లీజ్ అగ్రిమెంట్. ఇది ఒరిజినల్ లీజ్ అగ్రిమెంట్. ఇది అంటే మా పార్ట్ 1లో ఏం చేస్తాం మనం బేసిక్గా ఎలాగైతే మనం నార్మల్ అకౌంటింగ్ చేస్తామో లీజ్కి ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ అవి మొత్తం ఇక్కడ ఫాలో అవుతాం. ఎలా ఏం చేస్తాం చెప్పండి సింపుల్గా మనం ఎంట్రీ రాస్తాం మనం ROU అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ. ఎలా రాస్తాం ఎంట్రీ దీనికి మళ్ళీ మనం కనుక్కుంటాం PV ఆఫ్ ఆల్ క్యాష్ అవుట్ ఫ్లోస్ అని అంతేనా. నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ ఒక లయబిలిటీ షీట్ వేస్తాము తర్వాత లెడ్జర్ అకౌంట్ వేస్తాం కదా దీనికి. ఏమో ఇప్పుడు చూడండి మన బ్యాలెన్స్ షీట్లో ఏమొచ్చినాయి మనకి ఇప్పుడు ఫస్ట్లో సింపుల్గా మనం ROU అసెట్ కనుక్కున్నాము బై డిస్కౌంటింగ్ ఆల్ క్యాష్ ఇన్ఫ్లోస్. దాంతోపాటు సైమిల్టేనియస్గా లయబిలిటీ మనకు వచ్చింది. మరి మా లయబిలిటీ మనకు వచ్చినప్పుడు ఎవ్రీ ఇంట్రెస్ట్ పే చేయాలిగా నువ్వు అంటే మా లయబిలిటీ షీట్ వేస్తాం లయబిలిటీ షీట్ ఆర్ లయబిలిటీ లెడ్జర్ అకౌంట్. ఏమో మనకు 2 ఆప్షన్స్ ఇక్కడ ఎయిదర్ కావాలంటే మీరు లెడ్జర్ అకౌంట్ వేసుకోవచ్చు అసెట్ అకౌంట్ లయబిలిటీ అకౌంట్ వేసుకోవచ్చు మీరు. ఎందుకు సార్ అకౌంట్ అంటే ఏమ్మా అసెట్ బుక్లోకి వచ్చిందిగా అసెట్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నప్పుడు మరి దానికి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలిగా. నీ దగ్గర అసెట్ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలి దీనికి నువ్వు ఏమ్మా ఏం రాస్తుంటావు ఇక్కడ టు లీజ్ లయబిలిటీ. మరి ఎవ్రీ దీనికి నువ్వు బై డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి కదా నువ్వు. ఇక్కడ ఏం చేస్తాం మరి లీజ్ లయబిలిటీకి ఏం రాసాం లయబిలిటీలో ఏమా బై ROU అసెట్ రాసాం. ఇదేంటి మరి అప్పు మనకి అప్పు అన్నప్పుడు మరి దీనికి ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలిగా మళ్ళీ. ఏమో మరి అప్పు తీసుకున్న వాడి దగ్గర మనం ఏంటి వాడికి అప్పు ఉన్నాం ఎవరికి లెస్సార్కి. మరి అప్పు ఉన్నప్పుడు వాడు ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తాడు దీని మీద. యాడ్ ఇంట్రెస్ట్ లెస్ లీజ్ పేమెంట్స్ మేడ్ మళ్ళీ అయిపోయిందిగా మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చిందిగా మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో మళ్ళీ ఇంట్రెస్ట్ మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ మళ్ళీ ఇంట్రెస్ట్ మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్. దీనికి ఏంటమ్మా డిప్రిసియేషను మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ డిప్రిసియేషను క్లోజింగ్ బ్యాలెన్స్. ఇదేగా మనం చేసేది. సో బేసిక్గా ఏంటమ్మా పార్ట్ 1 ఏంటమ్మా బేసిక్ అకౌంటింగ్ ఫర్ లీజ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ. ఎలా చెప్పండి అది ఈ ఎంట్రీ మనం పాస్ చేయాలి. ఎలా పాస్ చేస్తాం సార్ అంటే ROU టు లీజ్ లయబిలిటీ అమౌంట్ ఎంత రాయాలి సార్ అంటే బై డిస్కౌంటింగ్. డిస్కౌంటింగ్ ఏంటంటే మనకి ఇదే కదా ఇయరు క్యాష్ ఫ్లో PV ఎట్ ద రేట్ ఆఫ్ PVCF ఎంతైతే వస్తుందో ఈ మొత్తం ఇక్కడ రాస్తాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి వీ హ్యావ్ టు ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్ ఆఫ్ లీజ్ అసెట్ అదేవిధంగా లెడ్జర్ అకౌంట్ ఆఫ్ లీజ్ లయబిలిటీ. లెడ్జర్ అకౌంట్ అయినా ప్రిపేర్ చేయండి లేదా చిన్న స్టేట్మెంట్ అని నేనంతే లయబిలిటీ స్టేట్మెంటు అసెట్ స్టేట్మెంటు. సింపుల్గా ఏం చేస్తాం అసెట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ మైనస్ డిప్రిసియేషన్ లయబిలిటీ పరిస్థితి చెప్పండి ఇక్కడ ఏమా లయబిలిటీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయండి దానికి మైనస్ యాడ్ ఇంట్రెస్ట్ మైనస్ లీజ్ పేమెంట్ మళ్ళీ యాడ్ ఇంట్రెస్ట్ మైనస్ లీజ్ పేమెంట్. ఎప్పుడమ్మది మనకి క్వశ్చన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1 లీజ్ పేమెంట్స్ ఏమైతే ఉన్నాయో అది మనకి ఇయర్ బిగినింగ్లో పే చేస్తున్నాడా లేదా ఇయర్ ఎండింగ్లో పే చేస్తున్నాడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మది. లేదు తప్పదు క్వశ్చన్ మొత్తం మీరు చెప్పే లీజ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో రెంట్ అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ అంతే కదా లెస్సార్ మిషన్ మనం వాడుకుంటున్నందుకు వాడికి మనం ఇచ్చే రెంట్ బిగినింగ్లో పే చేస్తున్నామా లేదా ఎండింగ్లో పే చేస్తున్నామా మీ క్వశ్చన్లో చెప్తాడు. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఏమా బిగినింగ్లో పే చేస్తున్నామా లేదా ఎండింగ్లో పే చేస్తున్నామా ఇది చెక్ చేసుకుని జాగ్రత్తగా. ఇది బిగినింగ్ అనుకోండి అమ్మా అంటే ఏంటి మనం డే 1 పే చేస్తున్నాం అప్పుడు ఏమొస్తుంది మనకి లీజ్ లయబిలిటీ మైనస్ లీజ్ పేమెంట్స్ అంత అప్పుపోయింది. ఇప్పుడు ఎంతైతే మిగిలిందో దీని మీద యాడ్ ఇంట్రెస్ట్ అదవుతుందా. మీరు బిగినింగ్లో కానీ లీజ్ పేమెంట్స్ చేసినట్లయితే లీజ్ లయబిలిటీ మైనస్ లీజ్ పేమెంట్ ప్లస్ ఇంట్రెస్ట్. అలా కాకుండా మీరు ఎండింగ్లో కానీ పేమెంట్స్ చేసినట్లయితే ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి మనం ఏమో లీజ్ లయబిలిటీ ఇప్పుడు దీని మీద యాడ్ ఇంట్రెస్ట్ మైనస్ లీజ్ పేమెంట్స్ చిన్న డిఫరెన్స్ అంతే. బిగినింగ్ అనుకోండి అమ్మా లీజ్ లయబిలిటీ మైనస్ లీజ్ పేమెంట్ ప్లస్ ఇంట్రెస్ట్. అలా కాకుండా ఎండింగ్ అనుకోండి అమ్మా లీజ్ లయబిలిటీ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ లీజ్ పేమెంట్స్. ఇది చూద్దాం క్వశ్చన్ అర్థం చేస్తే ఇదంతా ఏంటమ్మా మనకి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 1. సరే సార్ పార్ట్ 1 బాగానే అంటున్నారు. ఎప్పటి వరకు పార్ట్ 1 ప్రిపేర్ చేయాలి మేము పార్ట్ 1 ప్రిపేర్ చేయాలంటే ఏమా అంటిల్ ద డేట్ ఆఫ్ మోడిఫికేషన్ లేదా అంటిల్ ద డేట్ ఆఫ్ రీమెజర్మెంట్ డేట్ వరకు మీరు ఈ అకౌంటింగ్ ప్రిపేర్ చేయండి. ఏమా రీమెజర్మెంట్ డేట్ వరకు మీరు అసెట్ అకౌంట్ వేయండి అర్థమవుతుందా.
రీమెజర్మెంట్ డేట్ వరకు మీరు అసెట్ అకౌంట్ వేయండి, అదేవిధంగా రీమెజర్మెంట్ డేట్ వరకు మీరు లయబిలిటీ అకౌంట్ వేసేయండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇంకా క్యారీడ్ డౌన్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇక్కడ ఏమొచ్చింది మనకి క్లోజింగ్ బ్యాలెన్స్. ఎప్పుడమ్మా ఈ క్లోజింగ్ బ్యాలెన్స్లు ఉండు క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ ఆన్ డేట్ ఆఫ్ మోడిఫికేషన్ లేదా డేట్ ఆఫ్ రీమెజర్మెంట్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లయబిలిటీ ఆన్ డేట్ ఆఫ్ రీమెజర్మెంట్. సార్ ఇప్పుడు పార్ట్ 2 పరిస్థితి ఏంటి సార్ అంటే ఏమో ఇప్పుడు చెప్పండి. మనకి రీమెజర్మెంట్ అంటే ఏం చేసారు మనం ఇందాక? రీమెజర్మెంట్ మీన్స్ ఏంటంటమ్మా ఆప్షన్ రెన్యూ చేస్తున్నాడు మనోడు, అంతేగా. అంటే ఏంటి లీజ్ టర్ము మామూలుగా అయితే 5 అన్నాం, ఇప్పుడు ఏం చెప్పాడు మనోడు +3 అంట, ఇంకొక 3 ఎక్స్టెన్షన్ అన్నాడు మనోడు. ఇప్పుడు మొత్తం ఎంత లీజ్ టర్ము 8 ఇయర్స్. బట్ ఆల్రెడీ ఎన్ని ఇయర్స్ అయిపోయింది మనకి? ఇక్కడ 3 ఇయర్స్ అయిపోయింది మనకి. ఏమా గుర్తుపెట్టుకోండి, పార్ట్ 1 అయినా సరే పార్ట్ 2 అయినా సరే ఏమో సినిమాకి ముందు ఏమొస్తాయి? టైటిల్స్ వస్తాయి కదా మనకి. సినిమాకి ముందు మనకు టైటిల్స్ వేస్తాడుగా, హీరో ఎవడు, హీరోయిన్ ఎవడు, డైరెక్టర్ ఎవడని. అలానే ఇక్కడ ఏం చేస్తాం మనం? ఏమో పార్ట్ 1 స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఏం రాస్తాం మనం? లీజ్ టర్మ్ ఎంత బాబు 5 ఇయర్స్ అండి. లీజ్ పేమెంట్స్ ఎంత 1 lakh. డిస్కౌంట్ రేట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 10% లేదా 6% అమ్మా, ఓకేనా. ఇవేంటమ్మా టైటిల్స్. ఈ టైటిల్స్ రాసామనుకోండి ఈ డేటా మొత్తం వాడుకొని మనం అకౌంటింగ్ చేయొచ్చు. మళ్ళీ పార్ట్ 2 స్టార్ట్ చేయగానే రీమెజర్మెంట్ అయినా లేదా మోడిఫికేషన్ అయినా సరే పార్ట్ 2 మళ్ళీ స్టార్ట్ అయింది మనకి. ఇప్పుడు చెప్పండి మళ్ళీ నాకు ఏమో లీజ్ టర్మ్ ఎంత? మొత్తం అయితే 5 ఇయర్స్ ఫస్ట్లో. ఇప్పుడు ఏం చేసాడు మనడు 5 + 3 8 చేశాడు. బట్ 8లో ఎంత అయిపోయింది మనకి? ఇక్కడ 3 అయిపోయింది. ఇదేంటమ్మా ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే ఏంటి మొత్తం 8 ఇప్పుడు ఒరిజినల్ ప్లస్ రెన్యూలు. బట్ 3 ఫినిష్డ్, ఇంకెంత మిగిలింది మనకి? ఓబో 5 మిగిలింది బాబు. లీజ్ పేమెంట్స్ ఏమన్నా మారితే మారినాయి, చేంజింగ్ లీజ్ పేమెంట్స్. నెక్స్ట్ డిస్కౌంట్ రేట్ ఏమైనా మారిందా? మారింది 7%. మొత్తం మారిపోతాయిగా మరి. రెంట్ మారిపోయిద్ది ఏమా, లీజ్ రెంట్ మారిపోయిద్ది, డిస్కౌంట్ రేటు మారిపోయిద్ది, ఈ డేటా మొత్తం మారిపోతాయి ఏమో. పార్ట్ 2లో ఏంటి మొత్తం మారిపోతాయి మళ్ళీ సీన్ అంతా. సో పార్ట్ 1 టైటిల్స్ రాయండి, పార్ట్ 2 టైటిల్స్ రాయండి. ఇప్పుడు ఏం చేస్తాం సింపుల్గా ఇంకా ఈ టైటిల్స్ వాడుకొని మళ్ళీ మీరు రివైజ్ లయబిలిటీ కనుక్కోండి. ఈ టైటిల్స్ వాడుకొని మళ్ళీ మీరు కంప్యూట్ ద రివైజ్ లయబిలిటీ. ఎలా సార్ అంటే ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఇయర్స్ మిగిలిందాం? ఇంకా 1 2 3 4 5 మిగిలింది, అవునా. ఎంత లీజ్ పేమెంట్ చెప్తారుగా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ 1,10,000 1,14,000 మీకు చెప్తారుగా, కొత్తవి చెప్తాడుగా మీకు. డిస్కౌంట్ రేట్ ఎంత? 7%. సో మొత్తం కనుక్కోండి. ఇప్పుడు ఏం చేసాం బేసిక్గా మనం రివైజ్డ్ డీటెయిల్స్ వాడుకొని ఇదిగో ఈ రివైజ్డ్ టైటిల్స్ వాడుకొని రివైజ్డ్ లయబిలిటీ కనుక్కున్నాం సార్. అర్థమవుతుందా? రివైజ్ లయబిలిటీ కనుక్కోండి. ఈ లయబిలిటీ కనుక్కున్న తర్వాత ఈ లయబిలిటీతో కంపేర్ చేయండి. అర్థమవుతుందా? ఈ లయబిలిటీతో కంపేర్ చేయండి. ఈ లయబిలిటీ కొత్తగా కనుక్కున్న లయబిలిటీని ఈ లయబిలిటీతో కంపేర్ చేయండి. సో ఈ లయబిలిటీలో చేయాల్సిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా మనకేంటి లయబిలిటీ తగ్గించాలి లేదా లయబిలిటీ పెంచండి సింపుల్గా. ఒకవేళ లయబిలిటీ పెంచాలి అంటే ఏంటి ఎంట్రీ చెప్పండి నాకు? ROU అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ. లయబిలిటీ తగ్గించాలి, ఎంట్రీ చెప్పండి నాకు? లీజ్ లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు ROU అసెట్. ఎనీ చేంజెస్ డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయిన లయబిలిటీని మేడ్ త్రూ ROU అసెట్. అంతే, చాలా చాలా సింపుల్ ఏమ్మా. మీకు మోడిఫికేషన్ అయినా సరే లేదా రీమెజర్మెంట్ అయినా సరే చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా మీరు చేయండి. ఏం చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్లో పార్ట్ 1 సపరేట్గా చేయండి, పార్ట్ 2 సపరేట్గా చేయండి. ఫస్ట్ పార్ట్ 1 ఫినిష్ చేసేయండి. క్వశ్చన్లో ఫినిష్ చేసే ముందు లేదా పార్ట్ 1 స్టార్ట్ చేసే ముందు మీరు చేయవలసిన పని ఏంటమ్మా? ఈ టైటిల్స్ రాయండి. ఇక్కడ హీరో ఎవడు, ఇలాగా ఏంటి ఇక్కడ లీజ్ టర్మ్ ఎంత, లీజ్ పేమెంట్స్ ఎంత, డిస్కౌంట్ రేట్ ఎంత. ఇప్పుడు ఈ డేటా ఈ 3 వాడుకొని మీరు కంప్యూట్ చేయండి. మొత్తం ఎప్పుడుదా కంప్యూట్ చేస్తారమ్మా? టిల్ ద డేట్ ఆఫ్ మోడిఫికేషన్ చాలు మనకి. అంటే ఏంటమ్మా ఒకవేళ ఆఫ్టర్ 3 years అనుకోండి మోడిఫికేషను 3 సంవత్సరాలకి లెడ్జర్ అకౌంట్లు వేసేయండి సరిపోయింది. 3 సంవత్సరాలకి లెడ్జర్ అకౌంట్ ఏంటి లేదా స్టేట్మెంట్ ఏంటి మీ ఇష్టం అది, ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ అంటే మళ్ళీ సపరేట్ పార్ట్ 2 హెడ్డింగ్ పెట్టుకోండి మీరే గుర్తు కోసం. పార్ట్ 2 మళ్ళీ స్టార్ట్ చేద్దాం. పార్ట్ 2 ఎంటర్ అవ్వగానే ఏం చేస్తాం? మళ్ళీ మనం ఇదిగో ఈ టైటిల్స్ రాస్తాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ హీరో ఎవడు, ఇక్కడ హీరోయిన్ ఎవడు, ఇక్కడ మళ్ళీ అంటే ఏంటమ్మా ఇక్కడ లీజ్ టర్మ్ ఎంత, లీజ్ పేమెంట్స్ ఎంత, డిస్కౌంట్ రేట్ ఎంత. అర్థమవుతుందా? మళ్ళీ ఈ డీటెయిల్స్ వాడుకొని కొత్త లయబిలిటీ కనుక్కోండి. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త లయబిలిటీని ఈ క్లోజింగ్ బ్యాలెన్స్తో కంపేర్ చేయండి. కంపేర్ చేయండి. అడ్జస్ట్మెంట్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఏది ఉంటే అది. మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతాం లయబిలిటీ. ఇంక్రీజ్ అయింది అనుకోండి అమ్మా, ఇంక్రీజ్ త్రూ ఇంక్రీజ్ ఇన్ అసెట్.
ROU asset account debit to lease liability. అక్కడితోటి 10 మార్కులు ఫసక్. మీ 10 మార్కులు మీకు సేఫ్. ఓకేనా ఏమా చాలా చాలా ఈజీ. ఒక క్వశ్చన్ చేద్దాం స్టడీ మ్యాట్లోది, మీరే చెప్తారు ఎంత ఈజీగా ఉందండి సార్ లీజ్ అని. ఓకేనా రెండమ్మా క్వశ్చన్ ఒకటి చేద్దాం. క్వశ్చన్ నెంబర్ ICA స్టడీ మెటీరియల్ అమ్మా ఇది. సో మోడిఫికేషన్ ఇంక్రీజెస్ ద స్కోప్ అంట. సేల్ అండ్ లీజ్ బ్యాక్ చూద్దాం. ICA స్టడీ మ్యాట్లో మనకు క్వశ్చన్ ఉందమ్మా ఇక్కడ. ఇద్దోండమ్మా ICA స్టడీ మ్యాట్లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 32 అమ్మా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 32 December 21 ఎగ్జామ్లో వచ్చిందమ్మా ఇది 10 మార్క్స్కి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 32 అమ్మా. క్వశ్చన్ నెంబర్లు జాగ్రత్తగా చూసుకోండి, మీకు మాకు మ్యాచ్ అవ్వాలి కదా మళ్ళీ. ఎంతమ్మా? ఇలిస్ట్రేషన్ నెంబర్ 32 ఆఫ్ ICA స్టడీ మ్యాట్. ఏం పేరు? ఎంటిటీ W అంట. ఏంటమ్మా క్వశ్చన్ నెంబరు? ఇలిస్ట్రేషన్ 32 ఆఫ్ ICA స్టడీ మెటీరియల్. చూడండి ఏం చెప్తున్నాం మనం క్వశ్చన్లో. క్వశ్చన్ చదవండి అమ్మా. మనకేంటమ్మా ఈ క్వశ్చన్లో రీమెజర్మెంట్ కదా. మనకేంటమ్మా 2 పార్ట్లు ఉంటాయి, పార్ట్ 1 పార్ట్ 2 కంపల్సరీగా. ఇప్పుడు చూద్దాం పార్ట్ 1లో టైటిల్స్ రాద్దాం. ఫస్ట్ ఎంటిటీ W ఎంటర్స్ ఇంటూ కాంట్రాక్ట్ ఫర్ లీజ్ ఆన్ 1st January 2001 ఫర్ 5 years అంటమ్మా. ఏంటమ్మా ఫస్ట్ ఏం చెప్పాడు మనడు? లీజ్ టర్మ్. ఏమో పార్ట్ 1 లీజ్ టర్మ్ ఎంతంట? 5 years అంట. ఓకే బాగుంది. ఇప్పుడు చూడండి అమ్మా, విత్ రెన్యువల్ ఆప్షన్ ఆఫ్ 3 years. ఏంటంటే డే 1 మనకు చెప్పాడు ఏమని, నువ్వు కావాలనుకుంటే ఇంకో 3 years ఎక్స్టెండ్ చేసుకో. ఇప్పుడు చూడండి, ద యాన్యువల్ పేమెంట్స్ ఫర్ ఫస్ట్ ఇనిషియల్ టర్మ్ వాజ్ 1 lakh అంటమ్మా. ఎంతంటే ఇక్కడ లీజ్ పేమెంట్స్ ఏమ్మా 1 lakh. నెక్స్ట్ ఏంటి 1,10,000 ఏంటి? ఒకవేళ నువ్వు కానీ రెన్యువల్ చేయించుకుంటే ఇక్కడ ఎంత మళ్ళీ లీజ్ పేమెంట్స్ 1,10,000 అంట. ఆఫ్టర్ 5 years నువ్వు మళ్ళీ నెక్స్ట్ 3 years రెన్యూ చేయించుకుంటే ఫ్రమ్ 5th కాదు, ఫ్రమ్ 6th, 7th, 8th ఈ 3 yearsకి ఎంతమ్మా? 1,10,000. నెక్స్ట్ చూడండి, ద యాన్యువల్ లీజ్ పేమెంట్స్ ఏమో డిపెండింగ్ ఆన్ సమ్ CPI అంటమ్మా. చాలా చిన్న పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి చూడండి, ఎంటిటీ W's డిస్కౌంట్ రేట్ వాజ్ 5% అంటమ్మా. ఇక్కడ ఎంతమ్మా డిస్కౌంట్ రేటు? 5%. అవి మూడే మనకు కావాల్సింది. లీజ్ టర్మ్ ఎంత? 5 years. లీజ్ పేమెంట్స్ ఎంత? 1 lakh. డిస్కౌంట్ రేట్ ఎంత? 5%. అక్కడ ఏం చెప్పాడు నీకు? ఇక్కడ చూడండి 6% అంటే అక్కడ తర్వాత రాద్దాం సెకండ్ పార్ట్. ఇంకా వెళ్ళాం మనం ఫస్ట్ పార్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్తున్నా చూడండి అమ్మా, అట్ ద కమెన్స్మెంట్ డేట్ వీడికి 3 లేదంట రెన్యువల్ చేసుకోవడానికి. బట్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2004. ఎప్పుడమ్మా? ఆఫ్టర్ 3 years. ఇది ఎప్పుడు పార్ట్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి? ఏమా పార్ట్ 2 స్టార్ట్స్ ఆఫ్టర్ 3 years ఓన్లీ. అంటే ఏంటమ్మా 3 సంవత్సరాల తర్వాత వీడి మైండ్ సెట్ మారిపోయిందంట. ఏమని? రెన్యూ చేయించుకుందాం రా బాబని. సో ఇప్పుడు మన క్వశ్చన్లు ఏం కావాలి మనకి? పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 ఈజ్ ఫర్ 3 years అంతే కదా. పార్ట్ 2 ఈజ్ ఫర్ 5 years. ఈ ఫైల్ ఏంటమ్మా? 2 ఏమో ఒరిజినల్ టర్ము, 3 ఏమో రెన్యువల్ టర్ము. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఈ టైటిల్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ టైటిల్స్ రాసుకున్నాం. ఇక్కడ ఏంటమ్మా? లీజ్ టర్ము, లీజ్ పేమెంట్స్, అదేవిధంగా డిస్కౌంట్ రేటు. టైటిల్స్ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలనుకున్నాం మనం? ఎంట్రీ పాస్ చేయాలి. ఏ ఎంట్రీ అమ్మా? ROU asset account debit to lease liability. ROU asset account debit to lease liability రాస్తాం. మరి అమౌంట్ ఎంత రాయాలి సార్? అమౌంట్ కనుక్కుందాం సింపుల్గా. ఏం చెప్పాడు చూడండి మనకి, ఎంతంట లీజ్ టర్ము? 5 years అంట. సో ఏంటమ్మా మనకి ఇయర్ క్యాష్ ఫ్లో PV at the rate of 5%. ఏమో PV CF రాసాడు అయిపోద్ది. ఎన్ని ఇయర్స్ అమ్మ మనకి? 5 years. 1 to 5 years సేమ్ అమౌంట్గా, ఇక్కడ తేడా ఏం లేదు. సో చూడండి అమౌంట్ ఎంత ఇక్కడ? 1 to 5 years మనకి ఎంత వస్తున్నాం అమౌంట్? 1 lakh పే చేస్తున్నాం మనం. ఏమో సింపుల్ ఇక్కడ యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకోండి, PVAF తీసుకుని అయిపోద్ది. ఎంత వస్తామో చూసుకోండి. మొత్తం కలుపుకుంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 4,54,600. అర్థమవుతుందా? 4,54,600. ఇది మనకేంటమ్మా స్టెప్ నెంబర్ 1.
క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్ఓయు ఎసెట్ అండ్ లీజ్ లయబిలిటీ. ఇక్కడ రాసే అమౌంట్ అప్పుడు ఎంట్రీలో ఎంత 4,54,600 4,54,600 సార్. స్టెప్ నెంబర్ 2 ఏంటమ్మా మనకి? స్టెప్ నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్రిపేర్ ఏమ్మా లయబిలిటీ షీటు, అసెట్స్ షీటు. అంటే ఏంటి? అసెట్ అకౌంట్ తీసుకోండి, సింపుల్గా అయిపోయింది. ఫస్ట్ ఫినిష్ చేయండి. ఏమ్మా అసెట్స్ ఎంతమ్మా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 4,54,600 లెస్ డిప్రిసియేషన్ ఫర్ 3 years అమ్మా. ఎంత చెప్పండి? ఎస్ఎల్ఎమ్మా మనకి ఇచ్చింది. ఒకసారి చదవండి, క్వశ్చన్ ఏమి వచ్చాడు ఎక్కడన్నా? డిప్రిసియేషన్ మెథడ్ చెప్పాడు ఏమన్నా ఎక్కడన్నా? ఎస్ఎల్ఎం అని చూడండి అమ్మా, ఎంత వస్తుంది? 4,54,600 by 5 ఎంతమ్మా ఇయర్కి? 90,920 per annum. 90,920 into 3 years అమ్మా ఎంత? 2,72,760. లెస్ చేయండి ఇప్పుడు ఇంకా. 4,54,600 ఎంతమ్మా మనకి అమౌంట్? ఇంకా 1,81,840. ఇది ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? నెక్స్ట్ లయబిలిటీ షీట్ కావాలి. ఎంతమ్మా? ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి ఏమో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లయబిలిటీ 4,54,600. ఇక్కడ ఏమనుకుంటాం మనము? 2 types ఉంటాయి. ఎట్ ద బిగినింగ్లో పే చేయొచ్చు, ఎండింగ్లో పే చేయొచ్చు. ఒకవేళ బిగినింగ్లో కానీ పే చేసినట్లయితే, ఒకవేళ ఇన్స్టాల్మెంట్ కానీ బిగినింగ్లో కానీ పే చేసినట్లయితే ఎలా అనుకున్నా? ఇప్పుడు చూడండి క్వశ్చన్లో 4,54,600 మైనస్ 1 lakh ఇంటూ ఏమో 5%. ఎంత పే చేస్తున్నాడు ఈ క్వశ్చన్లో? బిగినింగే పే చేస్తున్నాడు ఈఎంఐ. అంటే ఏంటమ్మా? అప్పుడు ఏం చేస్తాం మనం? ఓపెనింగ్ బ్యాలెన్స్ మైనస్ లీజ్ పేమెంట్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ మైనస్ లీజ్ పేమెంట్స్. ఎందుకంటమ్మా డే 1 పే చేస్తున్నాం లయబిలిటీలో. ఇప్పుడు ఏంటమ్మా? ప్లస్ ఇంట్రెస్ట్. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. నీకు అర్థమవుతుందా? ఇది ఫార్మాట్. అలా కాకుండా ఎండింగ్ పే చేసాం అనుకో, ఎండింగ్ అప్పుడు ఏంటమ్మా? ఇక్కడ లీజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ లీజ్ పేమెంట్. అక్కడ ఎండింగ్ పే చేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ లీజ్ పేమెంట్స్. అలా కాకుండా బిగినింగ్ పే చేసినట్లయితే లీజ్ పేమెంట్సా ప్లస్ ఇంట్రెస్టా మైనస్ లీజ్ పేమెంట్, సారీ ఓపెనింగ్ బ్యాలెన్సా మైనస్ లీజ్ పేమెంటా? డే 1 పే చేస్తున్నాం, అప్పు తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ ఏంటి? దాని మీద ఛార్జ్ చేయం. లయబిలిటీ పోయిందా? బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్, మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ క్వశ్చన్ ఏంటి మనకి? బిగినింగే పే చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి నాకు ఎలా చేస్తారు మరి? ఎంత ఉంది అప్పు మనకి? 4,54,600. మరి డే 1 పే చేస్తున్నాక నేను లీజ్ పేమెంట్ ఈఎంఐ. సో మైనస్ లీజ్ పేమెంట్ ఎంతమ్మా? 1 lakh. ఎంత ఉంది నాకు ఇంక అప్పు? ఎంత మిగిలింది అప్పు నాకు? 4,54,600 మైనస్ 1 lakh. ఎంతమ్మా నాకు అప్పు? 3,54,600. ఎప్పుడమ్మా? డే 1 ఉంది ఇది. మరి దీని మీద ఇంట్రెస్ట్ పే చేయాలి సంవత్సరం మొత్తానికి నువ్వు. ఇంటూ ఎంతమ్మా పర్సెంట్? 6 5 5 అమ్మా. ఎంత? 17,730. ఇప్పుడు చెప్పండి ఎంత ఉంది క్లోజింగ్? 3,54,600 ఏమా? 3,72,000 అమ్మా 330. మళ్ళీ ఓపెనింగ్లో 1 lakh పే చేస్తాడు మనోడు. 1 lakh పోతే ఎంత మిగిలింది నీకు? ఏమా 2,72,000 ఎంత ఉంది? దీనికి ఇంట్రెస్ట్ యాడ్ చేయండి. మళ్ళీ యాడ్ ఇంట్రెస్ట్ 13,617 అమ్మా. 13,617 ఎంతమ్మా క్లోజింగ్ బ్యాలెన్స్ చెప్పండి నాకు? యాడ్ చేయండి దీనికి. ఎంతమ్మా? 2,85,947. 2,85,947. మళ్ళీ డే 1 lakh పే చేసేయండి. మళ్ళీ చూడండి దీనికి 1 lakh లెస్ చేయండి దీని నుంచి. దీని మీద 5% ఇంట్రెస్ట్ యాడ్ చేయండి. మళ్ళీ 9,297. 9,297 యాడ్ చేసి చెప్పండి నాకు అమౌంట్ ఎంత? ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఇంక నాకు? క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1,95,244. అది అర్థమైంది పాయింట్. సింపుల్గా ఎసెట్ తీసుకున్నారు, 3 yearsకి ఎస్ఎల్ఎం డిప్రిషియేషన్ లెస్ చేశారు, అయిపోయింది. దీని సంగతి చెప్పండి. ఇంత ఓపెనింగ్ ఉంది డే 1, ఇంత నువ్వు డే 1 పే చేసేసావు, 1 lakh అయిపోయింది డే 1. మరి ఇప్పుడు ఆ ఫుల్ ఇయర్లో ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది నీకు? 3,54,000 ఇంత అవుట్ స్టాండింగ్ ఉంది. మరి అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ పే చేయాలి కదా నువ్వు, దీని మీద ఇంట్రెస్ట్. మళ్ళీ ఇంత ఓపెనింగ్ ఉంది, మళ్ళీ 1 lakh పే చేసాం, మళ్ళీ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్, మళ్ళీ ఇంత ఉంది 1 lakh పే చేసాం, దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ ఇంత మిగిలింది నాకు. అంటే ఎంత ఉంది ఇప్పుడు నాకు? సో పార్ట్ 1లో
మోడిఫికేషన్ రీమెజర్మెంట్ డేట్కి ముందు ఎగ్జాక్ట్లీ నాకు ఇంత అసెట్ ఉంది, ఇంత లయబిలిటీ ఉంది. ఏమో మళ్ళీ మీరు ఏమడుగుతారు కొంతమంది క్వశ్చన్లు, పిచ్ క్వశ్చన్, అదేంటి సార్ మరి లయబిలిటీ అసెట్ సేమ్ ఉండాలి కదా, ఉంటాయా సేము? ఇక్కడేమో డిప్రిసియేషను, ఇక్కడేమో ఇంట్రెస్ట్. ఎలా ఉండే చెప్పండి? సేమ్ ఉండవు. సేమ్ కంగారు పడకండి, సేమ్ రాసామని చెప్పి సేమ్ ఉండవు, ఓకేనా? వేరువేరుగా ఉంటాయి. అయిపోయిందమ్మా పార్ట్ 1 ఇది. ఇప్పుడు పార్ట్ 2కి వెళ్దామా? ఇప్పుడు చెప్పండి పార్ట్ 2లో టైటిల్స్ చెప్పండి నాకు. పార్ట్ 2లో ఇప్పుడు నాకు టైటిల్స్ చెప్పండి ఏమున్నాయో. లీజ్ టర్మ్ ఎంత పార్ట్ 2లో? ఏమా లీజ్ టర్ము పాతదేమో 2 years ఉంది ఇక్కడ ఇంకా పెండింగ్, కొత్తది ఎంత 3, మొత్తం ఎంత 5 years లీజ్ టర్ము. చూడండి నెక్స్ట్ది ఇంట్రెస్ట్ రేట్ చూడండి, నాకు చెప్పాను ఇంక ఎంత, డిస్కౌంట్ రేట్ ఎంత 6%, లీజ్ పేమెంట్స్ ఎంత, ఇదేదో సిపిఐ ఇండెక్స్తో మారుతుంది అని చూద్దాం. సింపుల్ పాయింట్ అది. మనకు ఫిక్స్డ్ అమౌంట్ చెప్పకుండా ఏం చెప్తున్నాడు, ఇక్కడేమో ఎంత 124, ఇక్కడ 120 సిపిఐ ఇండెక్స్, ఎక్కడున్నావు, ఇక్కడేమో 120, ఏమో ఇక్కడేమో 120 అంటే సిపిఐ ఇండెక్స్, ఇక్కడ ఎంత అంట 125 అంటే ఏంటి మీనింగ్? ఏమా 120కి 1 lakh అయితే 1,25,000 ఎంత కనుక్కుంటాం సింపుల్గా, అదవుతుందా? 120కి 1 lakh అయితే 1,25,000 ఎంత? సింపుల్, 1 lakh by 120 into 125, 1,04,167 అంతే. అలా కనుక్కుందాం మనం ఇక్కడ, ఓకేనా? ఇప్పుడు చెప్పండి నాకు, ఇది ఒక టైటిల్స్ పార్ట్ 2కి. లీజ్ టర్మ్ 5 years, డిస్కౌంట్ 6%, లీజ్ పేమెంట్స్ ఏంటమ్మా కొంచెం మారుతున్నాయి బేస్డ్ ఆన్ సిపిఐ ఇండెక్స్. అది చూద్దాం, కనుక్కుందాం సింపుల్గా. రండి ఒకసారి. ఇంకా ఇందా క్వశ్చన్లు ఏంటి మనకి, ఇమ్మా అన్నీ సేమ్ కాబట్టి పీవీఏఎఫ్ తీసుకున్నాం, బట్ ఇక్కడ అన్నీ సేమ్ కాదుగా, డిఫరెంట్ రాద్దాం. ఏముంది అక్కడ రాయండి మన ఫార్మాటు. ఏమ్మా ఇయర్, క్యాష్ ఫ్లో, పీవీ అట్ ద రేట్ ఆఫ్ 5 or 6, ఇక్కడ 5, ఇక్కడ 6, పీవీసిఎఫ్. చెప్పండి అమ్మా నాకు. మళ్ళీ 5th అంటే మళ్ళీ ఫస్ట్ నుంచేగా మనం, అంటే ఏంటి 1 2 3 4 5 ఉన్నాం. ఇప్పుడు చెప్పండి ఏమ్మా, ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఇక్కడ దాకా ఏంటమ్మా ఒరిజినల్ టర్మ్ ఇది, ఇక్కడ దాకా ఏంటి ఒరిజినల్ టర్మే, ఇక్కడ నుంచి ఏంటి రివైజ్ టర్మ్ ఇది. ఎందుకు చెప్తాను ఈ మాట నేను నీకు? ఇక్కడేమో 1 lakh లీజ్ పేమెంట్స్ ఫస్ట్లో క్వశ్చన్లో చెప్పాడు, ఇక్కడ ఎంత 1,10,000 లీజ్ పేమెంట్స్. సో ఈ 1 lakhని ఈ కస్టమర్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్తో అడ్జస్ట్ చేయాలి, కస్టమర్ ప్రైసింగ్ ఇండెక్స్ అనుకుంటా, ఈ సిపిఐ తోటి. ఇక్కడ ఏంటి మరి 3 to 5, 1,10,000ని మీరు అడ్జస్ట్ చేయాలి దీంతో. అర్థమవుతుందా? ఇక్కడేమో 1 lakh అడ్జస్ట్ చేస్తాం. ఎలా చెప్పండి? ఇందాక చెప్పాను 1 lakh by 120 into 125 ఎంతమ్మా 1,04,167, 1,04,167 అయిపోయింది ఇక్కడ ఆ 2 yearsకి. మళ్ళీ చేయమాకండి సెకండ్ ఇయర్కి, మళ్ళీ 1,04,000 by 120, 125, ఒక్క సంవత్సరానికి అది మారేది, మిగతా అంతా ఏంటి సేమ్. మళ్ళీ ఇక్కడ చెప్పండి నాకు, ఇక్కడ ఏంటమ్మా 1,10,000 కానీ 120కి అయితే 125కి ఎంత సార్ 1,14,583. ఏమా 1,14,583, 1,14,583. ఏమా రాసేయండి, 1 by 1.06 వేసేయండి, 1 by 1.06 ఇవ్వకపోతే క్వశ్చన్లో ఏమో ఇస్తారు చూడండి 0.941. ఎంత వచ్చింది చూడండి అమౌంట్ 567, 4,91,376 అంటమ్మా, 4,91,376. అర్థమైంది పాయింట్? రైట్. ఇప్పుడు చెప్పండి నాకు, ఎంత ఉంది రివైజ్ లయబిలిటీ? ఎంత ఉంది రివైజ్ లయబిలిటీ? 4,91,376 ఉంది. క్లోజింగ్ ఎంత ఉంది మన దగ్గర? ఇదిగో 1,95,000 ఉంది. ఏం చెప్పాను ఇందాక నేను మీకు? రివైజ్ లయబిలిటీని క్లోజింగ్ లయబిలిటీతో కంపేర్ చేయండి. ఈ రివైజ్ లయబిలిటీని క్లోజింగ్తో కంపేర్ చేయండి. ఎనీ ఇంక్రీజ్ ఉంటే అడ్జస్ట్ చేయండి త్రూ దేనితోటి? త్రూ ఆర్ఓయు ఎసెట్. చెప్పండి ఇప్పుడు నాకు ఏమో ఎంత ఉండాలి లయబిలిటీ? 4,91,376 ఉండాలి. ఎంత ఉంది? 1,95,244 ఉంది. ఎంత పెరగాలమ్మ ఇప్పుడు నాకు? 2,96,132 పెరగాలి. పెరగాలంటే ఏంటమ్మా లయబిలిటీ? క్రెడిటేగా
ఒక లయబిలిటీ పెంచాలంటే క్రెడిట్ దేని ద్వారా పెంచుతాం? త్రూ అసెట్. సో ROU అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ ఎంతమ్మా? 2,96,132. ఓకేనా? చూడండి సింపుల్ ఆన్సర్ చూడండి అంతేనా? ఇదిగో 2,96,132. ఎంత సింపుల్ అమ్మ ఇది. ఏమంటారు? చాలా చాలా సింపుల్గా ఉంటాయి ఇవి. సో దయచేసి ఈ మెథడ్ ఫాలో అయిపోండి ఈజీగా. 1 2 3 4 అంతే. అర్థమైందా? నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ ఏంటి మనకి? మోడిఫికేషన్. చాలా ఇంపార్టెంట్. రీమెజర్మెంట్ తర్వాత మనకి నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటమ్మా? మోడిఫికేషన్. మోడిఫికేషన్ అంటే ఏమనుకున్నాం ఇందాక మనము? మనకి డే 1 ఎలాంటి హింట్ ఉండదు. అంటే ఏంటమ్మా? మనం మైండ్ సెట్ మారడం వల్ల కాదు, సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వల్ల ఇప్పుడు ఏముంది మళ్ళీ మోడిఫికేషన్లో? 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఇంక్రీజ్ ఇన్ స్కోప్, ఇంకోటి ఏమో డిక్రీజ్ ఇన్ స్కోప్. ఏంటి సార్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అంటే? ఏమో చూడండి, ఇంక్రీజ్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్లో స్టార్టింగ్లో ఎంటర్ అయినప్పుడు ఏమో 5 yearsకి ఎంటర్ అయ్యారు లీజు, 5 yearsకి ఎంటర్ అయ్యారు లీజు. బట్ ఇప్పుడు ఏమవుతుంది? ఆఫ్టర్ 3 years మనకేమో బిజినెస్ బాగా పెరిగిపోతుంది, మనకి లొకేషన్ బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఏంటమ్మా మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పాను నేను మీకు, 3 ఫ్లోర్లు తీసుకున్నాం మనం. 1 2 3, ఇంకా ఇక్కడ 3 floors ఖాళీ ఉన్నాయమ్మా పైన. ఇప్పుడు ఏంటి మనకి బిజినెస్ బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఏంటి మనకి ఐ వాంట్ టు ఎక్స్పాండ్ బిజినెస్ అంటే ఏంటమ్మా? నేను ఇంక్రీజ్ చేసుకుంటా స్కోప్ని, లీజ్ స్కోప్ని. అంటే ఏంటి? 3 నుంచి 6కి వెళ్తాను ఇప్పుడు నేను. అర్థమవుతుందా? 3 to 6 వెళ్తాను, లేదా 3 to 5 వెళ్తాను. ఇంకొకలాగా చెప్పాలంటే ఏమ్మా ఫస్ట్లో నేను లీజ్కి ఈ బిల్డింగ్కి 5 yearsకి ఎంటర్ అయ్యాను లీజ్ నేను. ఇప్పుడు ఏంటమ్మా నాకు ఈ బిల్డింగ్ బాగా నచ్చింది, నాకు లొకేషన్ బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఏమనుకుంటున్నాను నేను? ఈ 5 years కాస్త ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేసుకుందాం సార్. మీరు అడగవచ్చు మరి ఇందాక కూడా అదే చేసేవారు మరి. ఇప్పుడు ఏమంటున్నాను? 5 + 3 రెన్యువల్ అంటున్నాను నేను ఇక్కడ. మరి ఇందాక కూడా సేమ్ చేశారు కదా సార్ మీరు. అంటే ఇందాక ఏం చేసాం మన రీమెజర్మెంట్లో? అది కూడా సేమేగా. అంటే ఏంటి? అక్కడ 5 to 3 ఎంటర్ అయ్యాం. బట్ అక్కడ ఏం డిఫరెన్స్? నీకు డే 1 తెలుసు అన్నమాట. రీమెజర్మెంట్లో నీకు డే 1 తెలుసు ఏమని? మనకి రెన్యువల్ ఆప్షన్ ఉంది అని. ఇక్కడేంటి మనకి తెలియదు. అర్థమవుతుందా? అదే డిఫరెన్స్. మరి ఇప్పుడు మనకి ఏం తెలియదు ఇక్కడ. మనకేంటమ్మా? డే 1 ఎంటర్ అయిన ఒరిజినల్ అగ్రిమెంట్లో మనం ఓన్లీ 5 years రాసాం. ఇప్పుడేంటి మనకి ఆఫ్టర్ 3 years ఏంటో మనకి ఐ వాంట్ టు రెన్యూ ఆర్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్. మరి అలాంటప్పుడు ఈ అగ్రిమెంట్ మనకి పనికి రాదు కదా. పనికొస్తే చెప్పండి. ఇక్కడ ఏం రాసామమ్మా? పలాన్ సో అండ్ సో ఎంటర్డ్ ఇన్ టు లీజ్ ఇంత లీజ్ రెంట్ ఫర్ 5 years అని రాసామమ్మా. ఇప్పుడేంటి మనకి? ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు అనదర్ 3 years, ఐ వాంట్ టు రెన్యూ, ఐ వాంట్ టు ఎక్స్టెండ్. మరి ఇప్పుడు నువ్వేం చేస్తాను చెప్పండి సింపుల్గా? ఈ ఒరిజినల్ అగ్రిమెంట్లో, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లో సింపుల్గా 5 కొట్టేసి ఏమ్మా రాద్దాం. ఎలాగా? సింపుల్గా 5 స్ట్రైక్ ఆఫ్ చేసేసి, అరే లేదా వైట్నర్ పెట్టి కొట్టేసి, ఇలాగా వైట్నర్తో రాసేసి ఇక్కడ 8 అని రాసుకుందామా? చెప్పండి మీరే. సింపుల్గా ఈ అగ్రిమెంట్ని ఇక్కడ కొట్టేసేసి 8 రాసుకుందామా? లేదు అనుకుంటే మళ్ళీ ఫ్రెష్గా కొత్త అగ్రిమెంట్ ఎంటర్ అవ్వాలా? చెప్పండి నాకు. మళ్ళీ కొత్తగా ఎంటర్ అవ్వాలి కదా అగ్రిమెంటు. సో ఏంటమ్మా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మోడిఫికేషన్ విత్ ఇంక్రీజ్ ఇన్ స్కోప్. మోడిఫికేషన్ విత్ ఇంక్రీజ్ ఇన్ స్కోప్ ఈజ్ నథింగ్ బట్ రీమెజర్మెంటు. జస్ట్ పేరు మాత్రమే మార్పు. క్వశ్చన్లో ఎప్పుడు ఇస్తాడమ్మా? రీమెజర్మెంట్ అని వాడాలి మీరు. ఎప్పుడు? ఇఫ్ మీకు డే 1 ఆప్షన్ తెలిస్తే, మీకు డే 1 ఆప్షన్ తెలుసు అనుకోనమ్మా, అప్పుడేంటి మీకు? దట్ ఈస్ కాల్డ్ రీమెజర్మెంట్. ఇఫ్ డే 1 మీకు ఆప్షన్ తెలియదు బట్ స్టిల్ యూ వాంట్ టు ఎక్స్టెండ్, దెన్ దట్ ఈస్ కాల్డ్ మోడిఫికేషన్. సో గుర్తుపెట్టుకోండి, అకౌంటింగ్ ఫర్ మోడిఫికేషన్ విత్ ఇంక్రీజ్ ఇన్ స్కోప్ ఈజ్ ఈక్వల్ టు రీమెజర్మెంటే. ఒకటి కాన్సెప్ట్ వస్తే రెండో క్వశ్చన్ మీకు ఫ్రీగా వచ్చినట్లే. మోడిఫికేషన్ విత్ ఇంక్రీజ్ ఇన్ స్కోప్ ఈజ్ నథింగ్ బట్ రీమెజర్మెంటే. ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్ లాంటి క్వశ్చనే మళ్ళీ చేస్తాం ఇప్పుడు. బట్ ఇక్కడ ఏం మారింది పేరు? ఇప్పుడు ఇక్కడ మన మోడిఫికేషన్ అంటాం మనోడు. చూద్దాం క్వశ్చన్. ఏమా సేమ్ పార్ట్ 1 పార్ట్ 2. ఓన్లీ మోడిఫికేషన్లో స్కోప్ డిక్రీజ్ అయితే, ఓన్లీ స్కోప్ డిక్రీజ్ అయినప్పుడు మాత్రమే మనకి అకౌంటింగ్ ట్రీట్మెంట్ మారిపోయింది ఇక్కడ.
అర్థమవుతుందా? మోడిఫికేషన్లో ఇంక్రీజ్ అయిందమ్మా స్కోపు, రెండు సేమే. రీమెజర్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మోడిఫికేషను. నీకు ఎప్పుడైనా స్కోప్ డిక్రీజ్ అయింది అనుకోండి, అంటే చెప్పండి డిక్రీజ్ అంటే ఏంటి? ఏమో ఫర్ ఎగ్జాంపుల్ నేను డే 1 2 ఫ్లోర్స్ ఎంటర్ అయ్యాను నేను కాంట్రాక్ట్లోకి. ఇప్పుడేంటి నేను ఓన్లీ ఒక ఫ్లోరే తీసుకున్నా, సెకండ్ ఫ్లోర్ లేదు నాకు, అంతేగా? లేదా ఏమో లీజ్ టర్మ్ నేను ఫస్ట్ 10 yearsకి ఎంటర్ అయ్యాను, ఇప్పుడు ఏంటమ్మా నేను 7 years రెడ్యూస్ చేసుకుంటున్నాను నేను. అంటే ఏం చూడండి, లీజ్ టర్మ్ డిక్రీజ్ అవ్వచ్చు, లేదా లీజ్ స్పేస్ డిక్రీజ్ అవ్వచ్చు, అంటే వాట్ ఎవర్ నీకు ఎలాగైనా సరే స్కోప్ డిక్రీజ్ అయిందంటే ఆ అకౌంటింగ్ ట్రీట్మెంట్ వేరే. అలా కాకుండా నీకు స్కోప్ ఇంక్రీజ్ అయింది, దెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రీమెజర్మెంట్. మనం ఇంతకుముందు చేసిన పార్ట్ 1 పార్ట్ 2నే మనకి సేమ్ సరిపోతుంది. ఒక క్వశ్చన్ చేద్దాము, మీకు అర్థమవుతుంది. ఓకేనా? రండమ్మా. ఐసీఏ బుక్లో క్వశ్చన్స్ ఏనమ్మా, వేరే క్వశ్చన్స్ ఏం లేవు మన దగ్గర ప్రజెంట్. అవి సరిపోతే నాకు తెలిసి లీజ్కి. రండి చూద్దాం. చూడండి ఎక్కడుందో మెజర్మెంటు. ఇది నెంబర్ 465. ఇక్కడ చూడండి అమ్మా, ఇలిస్ట్రేషన్ నెంబర్ 34 అంట. ఇలిస్ట్రేషన్ నెంబర్ 34 ఆఫ్ ఐసీఎస్ స్టడీ మెటీరియల్. క్వశ్చన్ పేరు ఏం పేరు? మోడిఫికేషన్ ఇన్ ద ఇంక్రీజ్ ఇచ్చాడు చూడండి డైరెక్ట్గా. ఇక్కడ వాడు ఇచ్చేసాడు చూడండి ఆ క్వశ్చన్. ఏమో సేమ్ ఇక్కడ కూడా మనం పార్ట్ 1 పార్ట్ 2 ఓకేనా? చూడండి అక్కడ ఒకసారి. లెస్సీ ఎంటర్స్ ఇంటూ 10 years లీజ్ ఫర్ 5,000 square feet. ద యాన్యువల్ లీజ్ పేమెంట్స్ ఆర్ 1 lakh పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్. మనకు 3 కావాలి టైటిల్స్లో. హీరో ఎవడు, హీరోయిన్ ఎవడు, డైరెక్టర్ ఎవడు. ఇక్కడ ఏంటి పేర్లు మనకు కావాల్సింది? ఏమా లీజ్ టర్మ్ ఎంత, లీజ్ పేమెంట్స్ ఎంత, డిస్కౌంటింగ్ రేట్ ఎంత, ఎల్ఎల్డి మనకు కావాలి. చెప్పండి అమ్మా లీజ్ టర్మ్ ఎంతో ఒరిజినల్గా? ఏమా 10 years అంట. తర్వాత లీజ్ పేమెంట్స్ ఎంత మనకి? 1 lakh. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? డిస్కౌంట్ రేట్ ఎంత ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ 6% అమ్మా. ఇవి 3 మీకు వచ్చినట్లయితే క్వశ్చన్ బికమ్ వెరీ ఈజీ. మీకు టైటిల్స్ రాకపోతే మీరు ఆన్సర్ చేయలేరు. అంతేగా చూడండి, 10 years 1 lakh 6%. నెక్స్ట్ చూడండి అమ్మా, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ 7th year దేర్ ఈజ్ ఏ చేంజ్ అంటమ్మా. ఏదో చేంజ్ తర్వాత చూద్దాం ఏంటంట. 7 years తర్వాత, 6 years తర్వాత, అంటే ఇది ఎన్ని సంవత్సరాలు చేయాలి ఇప్పుడు అకౌంటింగ్ మనము? పార్ట్ 1 ఎన్ని ఇయర్స్ కమ్మా అప్పుడు? పార్ట్ 1 ఈజ్ ఫర్ 6 years అండి. పార్ట్ 2 బిగిన్స్ విత్ 7th year. పార్ట్ 1 6 years అకౌంటింగ్ మనం చేయాలి ఇక్కడ 6 yearsకి. పార్ట్ 2 ఏంటమ్మా 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఏం బికాడెడ్ 7th yearలో. చూద్దాం ఏం చేశాడు మనకి. టర్మ్ ఆఫ్ లీజు, ద యాన్యువల్ లీజ్ రెంట్ 1 lakh అంటేనంట. ఏం చెప్తున్నాడు చూడండి మనడు. 7 years నుంచి మనోడు 14 years పెంచాడంట. 7 years నుంచి ఎక్స్టెండెడ్ టు అనదర్ 7 years. అంటే ఎంత మళ్ళీ ఇస్తాం అక్కడ? 7, 8, 9, 10, 11, 12, 13, 14 8 yearsగా మరి అక్కడ ఎంత? అక్కడ ఆయన టైటిల్స్ మళ్ళీ లీజ్ టర్మ్ ఎంత మనకి? ఏమో మొత్తం ఎంత? 14 years అంట. ఎంత అయిపోయింది 14లో? 6 అయిపోయింది 14లో. ఇంకెంత మిగిలింది మనకి? 8 years. ఈ 8లో కూడా ఎంతమ్మా? 4 ఏమో ఒరిజినల్ ఉంది. ఈ 8లో కూడా 4 ఒరిజినల్, 4 ఎక్స్టెండెడ్. నెక్స్ట్ లీజ్ పేమెంట్స్ చెప్పాడు చూడండి అమ్మా. 1 lakh మారలేదంట. లీజ్ మామూలుగా మారుతాయి అమ్మా, వీడు మార్చలే మన కోసం ఏంటో మరి. నెక్స్ట్ డిస్కౌంటింగ్ రేట్ ఎంతమ్మా? 7%. ఇది పార్ట్ 2లో టైటిల్స్ ఇవి. అది పార్ట్ 2, ఇది పార్ట్ 1. ఇవి రెండు కానీ మీకు వచ్చినట్లయితే క్వశ్చన్ ఎంతసేపు అమ్మా? 2 నిమిషాల క్వశ్చన్. క్వశ్చన్ ఎంతసేపు అమ్మా? జస్ట్ 2 minutes. చూడండి ఎంత స్పీడ్గా అయిపోద్దో. మీరే చెప్పండి నాకు. ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ మనం? ఆర్ఓఎస్ నెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లెబిలిటీ రాయాలి. అమౌంట్ ఎంత రాయాలి సార్? కనుక్కున్నాం. ఎంతసేపు ఏమా? ఇయర్ క్యాష్ ఫ్లో, పీవీ at the rate of 6%, పీవీసీఎఫ్ ఎంతమ్మా? 1 to 10 yearsకి సేమే రాయమాకండి మొత్తం వారికి చిన్నపిల్లలాగా. ఎంత క్యాష్ ఫ్లో? 1 lakh. ఇక్కడ ఎంత ఉండేది? పీవీఎఫ్ కనుక్కోండి మీరు క్యాలిక్యులేటర్లో. మొత్తం కనుక్కొని చెప్పండి ఆన్సర్ నాకు. ఇటు చూడండి పిచ్చోడ్లాగా మొత్తం రాశాడు.
మొత్తం అసలు ఎవరికి ఉపయోగం చెప్పండి, దీనివల్ల క్లరికల్ వర్క్ ఇది, కూలి పని అది. ఏమో 7,35,900. ఏమో స్టెప్ నెంబర్ ఉన్నదిగా, స్టెప్ నెంబర్ 1 ఫినిష్. ఇక్కడ రాసేయండి ఎంట్రీలో, ఎంత ఎంట్రీలో 7,35,900 సార్, 7,35,900 సార్. స్టెప్ నెంబర్ 2 ఏంటమ్మా మనకి 2 లయబిలిటీ షీటు, అసెట్స్ షీటు. అసెట్స్ ఫినిష్ చేయండి, త్వరగా అయిపోయింది మనకి. ఎన్ని ఇయర్స్కి అసెట్స్? 6 ఇయర్స్కి. ఏమో ఓపెనింగ్ బ్యాలెన్స్ సార్ 7,35,900 ఉంది సార్. లెస్ డిప్రిసియేషన్ ఫర్ 6 ఇయర్స్ ఎంత కనుక్కోండమ్మా, లెస్ డిప్రిసియేషన్ ఫర్ 6 ఇయర్స్ ఎంత చూడండమ్మా. ఎంతమ్మా డిప్రిసియేషను? ఇక్కడ ఇవ్వలేదా మనోడు వాల్యూ ఏమి? డిప్రిసియేషన్ ఎంతరా? 5,91,000. లేదు లయబిలిటీ ఇమీడియట్లీ. క్యాలిక్యులేషన్ ఆఫ్ లీజ్ లయబిలిటీ కనుక్కున్నాము. అసెట్ ఎంతమ్మా మనకు ప్రజెంట్ వాల్యూ వచ్చేసింది. మోడిఫైడ్ ఆర్వై అసెట్ ఈజ్ ఈక్వల్ టు మోడిఫైడ్ లీజ్ లయబిలిటీ. ఏం చెప్పలేదు మనకి ఇక్కడ డిప్రిషియేషన్ గురించి. సరే చూద్దాం ఎంతో తర్వాత, ఓకేనా? చెప్పలే మనకి ఇన్ఫర్మేషను. సింపుల్గా అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాడు మనోడు ఇక్కడ. సరే చూడండి ఇక్కడ దీని సంగతి చెప్పండి అమ్మా. దీని సంగతి చెప్పే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి? లీజ్ పేమెంటు 2 ఆప్షన్స్ అని చెప్పాము. ఏమో బిగినింగ్గా ఎండింగ్గా చెక్ చేయండి. క్వశ్చన్లో ఏం చెప్పాడు? పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్. చూడండి ఫస్ట్లో ఇచ్చాడు. అప్పుడు ఏం మారుద్దమ్మా మనకి? ఎండింగ్ అంట. అంటే ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్సు ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ లీజ్ పేమెంట్స్. అర్థమవుతుందా? ఎండింగ్లో పే చేస్తున్నాం అంటే ఏంటి? ఈ ఓపెనింగ్ మొత్తాన్ని ఫస్ట్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయి, అప్పుడు పేమెంట్ చేయి. ఓపెనింగ్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ లీజ్ పేమెంట్స్. ఇక్కడ రాయండమ్మా. ఎంత ఓపెనింగ్ నీకు? 7,35,000 సార్. ఏమా ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% ఛార్జ్ చేయండి ఫస్ట్లో. ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% ఈజ్ ఈక్వల్ టు 44,154 అంట. ఇప్పుడు లెస్ లీజ్ పేమెంట్స్ ఎంతమ్మా? 1 lakh. ఇలా కనుక్కొని చిన్న మొత్తం ఇక్కడ చూడండి. సింపుల్ అమ్మా, క్లరికల్ వర్క్ అది. ఎంత ఉంది చెప్పండి మొత్తం నాకు? లీజ్ లయబిలిటీ ఆఫ్టర్ 6 years ఈజ్ ఈక్వల్ టు 3,46,355 అమ్మా. ఇది అయిపోయింది కదా పార్ట్ 1. పార్ట్ 2 ఇక్కడ చెప్పండి. పార్ట్ 2 నాకు ఏంటమ్మా? ఇక్కడ మళ్ళీ సేమ్ ఫార్మాటో. ఇయర్, క్యాష్ ఫ్లోస్, పీవీ అట్ రేట్ ఎంత? 6 or 7? 7. ఏమో పీవీసీఎఫ్ సేమ్ అమౌంట్గా ఇక్కడ కూడా సేమ్ అమౌంట్ అయినప్పుడు ఎందుకు అన్నెసరీగా మళ్ళీ బట్టి వేయటం? 1 to 8 years లేదా 7 to 14 years. ఎంతమ్మా? 1 lakh మార్లా. ఇక్కడ రాసేయండి ఎంత అమౌంట్? ఎంతమ్మా ఇక్కడ? 5,97,100 వచ్చేసిందా? చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి క్వశ్చన్లు. దీనికి మళ్ళీ భయపడిపోతారు బయట లీజు అని. ఏమ్మా రివైజ్డ్ షుడ్ బి కంపేర్డ్ విత్ క్లోజింగ్ బ్యాలెన్స్. కంపేర్ చేయండి. ఇంక్రీజేగా. ఎంత ఇంక్రీజు? 5,97,100 మైనస్ 3,46,355. ఏమో 2,50,745 ఇంక్రీజ్ చేయాలి మనం. దేన్ని ఇంక్రీజ్ చేస్తుంది? దీంతో అసెట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఏం చేస్తాం? ఆర్ఓయు అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ ఎంత? మా 2,45,000 వచ్చింది మనకి, అంతే. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇంకేం వెళ్ళింది మనకి? ఇంక్రీజ్ ఇన్ స్కోప్. స్కోప్ ఇంక్రీజ్ అయితే ఏంటి సార్ పరిస్థితి? సారీ డిక్రీజ్ అమ్మ కదా. స్కోప్ డిక్రీజ్ అయితే ఏం చేయాలి సార్ మనం? ఏమో చూడండి అమ్మా, మీకు ఇచ్చిన బుక్లో ఇక్కడ కొన్ని థియరీ ఇచ్చాను చూడండి మీకు. ఈ పేజ్ చూడండి, ఇచ్చాను నేను మీకు. సార్ స్కోప్ డిక్రీజ్ అవ్వడం అంటే ఏంటి సార్ అంటే చూడండి ఇక్కడ మనకి ఎగ్జామ్లో స్కోప్ డిక్రీజ్ అంటే మనకి ఏమో 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఎగ్జామ్లో. మనకి 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి డిక్రీజింగ్ స్కోప్లో. ఏంటంటే ఇనీషియల్లీ వాడు ఏమంటాడమ్మా?
5,000 స్క్వేర్ ఫీట్ తీసుకున్నాను సార్ నేను. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా నేను 2 ఫ్లోర్స్ రెంట్కి తీసుకున్నాను సార్ నేను. ఇనీషియల్గా నేను 2 ఫ్లోర్స్ రెంట్కి తీసుకున్నాను సార్ నేను. తర్వాత ఏం చేశానంటే మనోడు లేటర్ ఆన్ రెడ్యూస్డ్ టు 2,500 స్క్వేర్ ఫీట్. ఏంటమ్మా ఫస్ట్ ఏంటి 2 ఫ్లోర్స్ తీసుకున్నాను. ఆఫ్టర్ 1 year or 2 years ఏంటంటే మన బిజినెస్ సరిగా లేదు. అప్పుడు ఏం చేశాడంట ఎగ్జాక్ట్లీ 50% తగ్గించా అంటాడు. ఇక్కడ లాజిక్ ఏంటమ్మా ఎగ్జాక్ట్లీ 50% ఇది. అంటే ఏంటమ్మా ఒక ఫ్లోర్ మనకి ఎగిరిపోయింది బయటికి. ఇటుపక్క చూడండి ఫస్ట్లో మనం లీజ్ టర్మ్ ఎంతమ్మా 10 yearsకి ఎంటర్ అవుతా అంటాడు మనోడు. ఫస్ట్లో మనోడు ఏంటమ్మా లీజ్ టర్ము 10 yearsకి ఎంటర్ అవుతా అంటాడు మనోడు. తర్వాత ఏమైంది మనోడు దీన్ని 8 yearsకి డిక్రీజ్ అయింది అంటాడు. ఏమ్మా ఇదేమో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఏంటి బిల్డింగ్ యొక్క స్కోప్ తగ్గిపోవడం. అంటే ఒక ఫ్లోర్ నుంచి 2 నుంచి ఒక ఫ్లోర్కి వచ్చాం. ఎక్కడేంటమ్మా 2 ఫ్లోర్లు మెయింటైన్ చేస్తున్నాం బట్ దాంట్లో చేంజ్ లేదు. దేంట్లో చేంజ్ ఉందమ్మా లీజ్ టర్మ్ 10 అన్నాము 8కి వచ్చాము. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఇస్తే మీ క్వశ్చన్లో లక్ చాలా ఈజీ. ఇది ఇస్తే పండుగ మనకి. ఓకేనా. ఏంటి సార్ మరి ఏం చేయాలి సార్ మేమంటే ఏమ్మా ఏమీ చేయొద్దు, 2 సేమే. ఒకసారి మనం ఏం చేద్దామంటే దీనికి ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఒక క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేద్దాం, మాకు అర్థమైపోయింది. ఓకేనా. పార్ట్ 1 సేమే, పార్ట్ 2 సేమే. ఏమన్నాక ఏం చేసాం మనం అమ్మా పార్ట్ 1 వేసాం బాహుబలి పార్ట్ 1. ఏం చేసాం ఇక్కడ మనం క్లోజింగ్ బ్యాలెన్స్ కనుక్కున్నాం. ఇక్కడ కూడా క్లోజింగ్ బ్యాలెన్స్ కనుక్కున్నాం. మళ్ళీ పార్ట్ 2 స్టార్ట్ చేసాం. ఇక్కడ మళ్ళీ కొత్త టైటిల్స్ రాసాం, కంపేర్ చేసాం. ఇక్కడ ఏం చేస్తాం సింపుల్గా స్కోప్ డిక్రీజ్ అయినప్పుడు ఇక్కడ ఈ బ్యాలెన్స్ 2 కనుక్కున్న తర్వాత ఇక్కడ మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాం అమ్మా. చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ అర్థవుతుందా. ఇక్కడ మనము చిన్న అడ్జస్ట్మెంట్ ఒకటి చేస్తాం. ఏంటి సార్ అడ్జస్ట్మెంట్ అంటే నేను చెప్తా క్వశ్చన్ చేసినప్పుడు. అదర్వైజ్ పార్ట్ 1 సేము, పార్ట్ 2 సేమే. బట్ పార్ట్ 1 ఎండింగ్లో అదే ఉంటుంది కదా మా ట్విస్ట్ కట్టప్ప కిల్డ్ బాహుబలి అని. అలాగే ఇక్కడ ఏంటమ్మా చివరిలో చిన్న ట్విస్ట్ మనకేంటి ఈ పార్ట్ 1 ఎండింగ్లో ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత దెన్ వీ మూవ్ టు పార్ట్ 2. ఇది ఎప్పుడు ఇన్ కేస్ ఆఫ్ డిక్రీజింగ్ స్కోప్ అయితే. ఇన్ కేస్ ఆఫ్ డిక్రీజింగ్ స్కోప్ కనుక అయితే ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి. ఏంటి సార్ అని తర్వాత చూద్దాం. క్వశ్చన్ చేసినప్పుడు చెప్తా ఏంటనేది అర్థమవుతుందా. ఏం చేయాలో చిన్న డిఫరెన్స్ ఏంటమ్మా రీమెజర్మెంట్కి మోడిఫికేషన్ విత్ ఇంక్రీజింగ్ స్కోప్కి అదేవిధంగా డిక్రీజింగ్ స్కోప్కి డిఫరెన్స్ ఏంటంటే సార్ మొత్తం సేమే సార్. పార్ట్ 1 మారదు, పార్ట్ 2 మారదు. ఇక్కడ ఏమవుతుందమ్మా పార్ట్ 1 ఎండింగ్లో ఒక చిన్న మోడిఫికేషన్ ఇక్కడ చేస్తామా, చిన్న అడ్జస్ట్మెంట్. అదేంటో చూద్దాం. ఓకేనా. రైట్. రెండో క్వశ్చన్ చేద్దాం. ఇవన్నీ చాలా ఈజీ అమ్మ. బేసిక్గా ఇవన్నీ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్. బట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని తికమకు పెట్టేస్తారు పాపం అనవసరంగా. నెక్స్ట్ చూడండి అమ్మా ఇలిస్ట్రేషన్ ఏమో 35 అంట. 10 నిమిషాలు అయిపోయింది ఏమ్మా. 10 మార్కులు 10 నిమిషాలు. ఏమ్మా ఎనీ క్వశ్చన్ మనకేమని చెప్పాం మనం లీజ్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనకేంటమ్మా ఎప్పుడు 2 పార్ట్లు. అవునా. మన పార్ట్ 1 మారదు, పార్ట్ 2 మారదు, సేమ్. ఇప్పుడు చూడండి అమ్మా ఎంత సార్ క్వశ్చన్ నెంబర్ అంటే ఏమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 35. చూడండి ఒకసారి. లెస్సీ ఎంటర్స్ ఇంటూ 10 years లీజ్ టర్మ్ ఫర్ 5,000 స్క్వేర్ మీటర్స్ అంట. ఓకే బాగుంది. ద యాన్యువల్ లీజ్ రెంటల్స్ ఆర్ 50,000 per annum పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్. గుర్తుపెట్టుకుని అండర్లైన్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ అంట. ద ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే ఇది సొల్లంతా చెప్తాడు 6%. మనకేమన్నా చెప్పండి టైటిల్స్లో ఎంత లీజ్ టర్మ్ ఎంతమ్మా ఏమ్మా లీజ్ పేమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 50,000. లీజ్ టర్మ్ ఎంత మనకి చెప్పాడా 10 years. డిస్కౌంట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 6%. 6%. ఇక్కడ ఏమి చేయడమ్మా కొత్తగా 5,000 స్క్వేర్ మీటర్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటమ్మా 2 ఫ్లోర్లు. ఫ్లోర్ 1 ఏమో 2.5K, ఫ్లోర్ 2 2.5K స్క్వేర్ మీటర్స్. అంటే ఏంటి మనం డే 1 ఒకటితోటి ఏంటమ్మా ఇది లీజ్కి ఎంటర్ అయ్యాం. ఏం ఎంటర్ అయ్యాము బాబు ఫస్ట్ ఫ్లోర్ నాకే, సెకండ్ ఫ్లోర్ నాకే. ఓకే ఇస్తాను 2 ఫ్లోర్లు తీసుకో. ఎంత ఇస్తావు రెంట్ నాకు ఏమో 50,000 ఫర్ 2 floors. ఎంత మొత్తం 10 years. ఎంత డిస్కౌంట్ రేటు 6%. ఇప్పుడు చూడండి ఏమైన తర్వాత లెస్సార్ అండ్ లెస్సీ ఎప్పుడమ్మా అట్ ద బిగినింగ్ ఆఫ్ 6th year అంట. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ 6th year మీన్స్ ఏంటమ్మా పార్ట్ 1 కంటిన్యూస్ స్టిల్ 5 years. ఎంతమ్మా పార్ట్ 1 లైఫ్ ఎంత? పార్ట్ 1 లైఫ్ ఎంతమ్మా 5 years. అర్థమవుతున్న పాయింట్ మీకు ఇక్కడ
పార్ట్ 1 లైఫ్ ఎంత 5 years. పార్ట్ 2 బిగిన్స్ విత్ 6th year. 6 to 10 ఇక్కడ ఎంతమ్మా 1 to 5 ఇక్కడ, అక్కడ ఏంటి 6 to 10 అక్కడ. చూడండి ఏం చేశాడు, స్పేస్ రెడ్యూస్డ్ టు 2500 square meters ఓన్లీ. ఏంటమ్మా బిజినెస్ సరిగా లేదు పాపం, ఎప్పుడు దాకా 5 years తర్వాత అర్థమైంది పాపం మనోడికి. ఏమని, సార్ బిజినెస్ సరిగా లేదు సార్, ఇక్కడ నాకు ఒక ఫ్లోర్ చాలు సార్, నాకు 2 floors వద్దండి, ఒక ఫ్లోర్ క్యాన్సిల్, నాకు ఒక ఫ్లోర్ చాలు సార్ అని చెప్తున్నాడు. అర్థమవుతుందా, నాకు ఒక ఫ్లోర్ వద్దండి, ఒక ఫ్లోర్ చాలు. నెక్స్ట్ చూడండి ఏం చెప్తున్నాడు ఇంకా, ద యాన్యువల్ ఫిక్స్డ్ రెంట్ ఎంతమ్మా 30,000 తగ్గిపోయిందిగా. మరి ఇప్పుడు 2 floors 50,000 అన్నప్పుడు ఒక ఫ్లోర్ తగ్గించాలి రెంటు. రాయండి, రివైజ్ టైటిల్స్ రాయండమ్మా. రిలీజ్ పేమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 30,000. నెక్స్ట్ లీజ్ టర్మ్ ఎంత ఉందాం, ఇంకా 5 years ఉంది, మొత్తం 10, 5 ఇక్కడ అయిపోయింది, ఇంకా 5 మిగిలింది ఇక్కడ. డిస్కౌంట్ రేట్ చెప్పండి, ఇచ్చాడు చూడండి 5%. మీరు క్వశ్చన్ చూడగానే చేయవలసిన ఫస్ట్ పని ఏదైనా ఉందంటే ఇది. పార్ట్ 1, పార్ట్ 2 ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో రాసుకోండి, లేదా రఫ్ పేపర్లో రాసుకోండి, తప్పలేదు, ఈజీగా అయిపోయింది క్వశ్చన్. పార్ట్ 1 టైటిల్స్ రాసాము, పార్ట్ 2 టైటిల్స్ రాసాము. ఇంక మొదలు పెట్టండి అకౌంటింగ్. ఎప్పట్లాగానే మన సినిమా మారదు. ఏంటి ఫస్ట్ మనకి ROU అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ. ఎంత రాయాలి సార్, రాద్దాం. సింపుల్ ఫార్మాట్ ఏంటి, ఒకటి స్టెప్ నెంబర్ 1లో ఏంటమ్మా, ఇయర్ క్యాష్ ఫ్లోస్ PV at the rate of 6%, అదేవిధంగా PVCF ఎంత 1 to 10 years అమ్మా. ఇక్కడ 50,000 per annum కనుక్కోండి ఎంతో. ఇక్కడ వేసింటాడు చూడండి మనవాడు, 10 సంవత్సరాలు రాశాడు, ఇటు పిచ్చాడు, ఇటు రాశాడు చూడండి వెనక పిచ్చి నాయలు. ఎంతంటమ్మా 3,67,950. 3,67,950. మీలో చాలామంది ఉంటారు కళాకారులు, మీలో చాలామంది కళాకారులు ఏం చేస్తారు, మొదలు పెడతారు సార్ క్వశ్చన్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది, ఏమని 1 2 3 4 10 రాస్తారు పాపం, కష్టపడి మొత్తం ఇదే తెస్తారు ఆన్సరు. ఉంటారు పాపం కొంతమంది, ఏమని ఎక్కువ రాస్తే ఎక్కువ మార్కులు వస్తుంటారు కొంతమంది, మార్కులు రావు, టైం వేస్ట్. సో టైం వేస్ట్ చేసుకోమాకండి, బీ స్మార్ట్, ఓకేనా. స్మార్ట్గా ఉండండి, ఎగ్జామ్లో త్వరగా పాస్ అయిపోతారు. అయిపోయిందా ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటి మనకి, స్టెప్ నెంబర్ 2 ఏంటి, మనకి తెలిసిన పాయింటే కదా, 2 వేయాలి మనం. ఒకటి అసెట్స్ షీటు, 2 లయబిలిటీ షీటు. అసెట్స్ సంగతి చెప్పండి అమ్మా, నాకు ఎంత ఉంది బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ 3,67,950 లెస్ డిప్రిసియేషన్ ఫర్ 5 years SLM. డిప్రిసియేషన్ ఫర్ 5 years, లైఫ్ ఎంత ఫస్ట్ పార్ట్ది 5 years. ఏ మెథడు, SLM వేసేయండి అమ్మా. 3,67,950 by 10 into 5, 1,83,975 లెస్ చేయండి అమ్మా. 1,83,975 లెస్ చేయండి. ఎంత ఉంది మనకి, ఇంకా ఎంతగా ఉండేది 1,83,975. దీని సంగతి ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత 3,67,950. ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ మనం, ఏమా బిగినింగా ఎండింగా, ఏం చెప్పాడు ఎండింగే. ఎండింగ్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ లీజ్ పేమెంట్స్, ఇది ఫార్మాటు. బిగినింగ్ అయితే ఒకసారి రివైజ్ చేయండి నాకు. బిగినింగ్ అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ మైనస్ లీజ్ పేమెంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఎండింగ్ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ లీజ్ పేమెంట్స్. రాసేయండి అమ్మా, రాసి కనుక్కోండి ఎంత ఉందో. 2,10,546 అంట. ఇక్కడ ఎంత ఉంది 2,10,546. ఇది మనం ఇప్పటిదాకా చేసింది, అవునా. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఎందుకు సార్, మరి ఇది మోడిఫికేషన్ విత్ డిక్రీజ్ ఇన్ స్కోప్ కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు సేమ్, ఇక్కడ మళ్ళీ సేమ్, ఏం మారవు. ఎక్కడ మారుతుంది సార్ అంటే ఏమో, ఇప్పుడు చూడండి 5 years తర్వాత 5 years అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు మనోడు, నాకు ఒక ఫ్లోర్ చాలండి, 2 floors నాకు వద్దు అంటే ఏంటమ్మా, నాకు ఒక ఫ్లోర్ చాలు సార్, నాకు 2 floors వద్దండి. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఈ లయబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా, నాకు ఈ అసెట్ కానివ్వండి, ఈ లయబిలిటీ కానివ్వండి, రిప్రజెంటింగ్ వాట్ అమ్మా, దిస్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఒక్క నిమిషం, ఇది బ్యాలెన్స్ షీటు, అవునా. ఇక్కడ ఏముంది నాకు ROU అసెట్ ఎంతమ్మా 1,83,000 ఎంత ఉంది. ఇటు సైడ్ లీజ్ లయబిలిటీ ఎంత ఉందమ్మా, నాకు 2,10,000 ఉంది. నాకు ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇది, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ దట్ నాకు 2 floor బిల్డింగ్ యొక్క లయబిలిటీ ఉంది, అంతేగా. నాకు నా మీద ఈరోజు 2 floors రెంట్ పే చేయవలసిన లయబిలిటీ ఉంది.
అదేవిధంగా నాకు 2 ఫ్లోర్ని వాడుకునే రైట్ ఉంది, అదేగా చెప్తున్నాడు. నాకు ఈరోజు 5th ఎండింగ్లో ఇదే రిప్రజెంటింగ్ ఇది. నాకు 2 ఫ్లోర్స్కి రెంట్ పే చేయవలసిన ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కాబట్టి లయబిలిటీ. నాకు 2 ఫ్లోర్స్ వాడుకునే రైట్ ఉంది కాబట్టి అసెట్. ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడ నుంచి నాకు ఈ రోజు నుంచి పార్ట్ 2లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను పార్ట్ 2కి ఎంటర్ అయ్యానంటే నాకు ఎన్ని ఫ్లోర్స్ ఉన్న రైట్స్ ఇప్పుడు నాకు ఎన్ని ఫ్లోర్స్ ఉన్న రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్? ఒక ఫ్లోరేగా. ఒక ఫ్లోర్ క్యాన్సిల్ కదా మరి ఇక్కడ. మరి ఒక ఫ్లోర్ నువ్వు క్యాన్సిల్ చేస్తున్నప్పుడు సైమల్టేనియస్గా ఈ ఫ్లోర్ నుంచి, ఈ లయబిలిటీ నుంచి, ఎసెట్ నుంచి ఆ ఫ్లోర్ తీసేయాలిగా నువ్వు. అర్థమవుతుందా మీకు? ఇందాక అనొచ్చు మీరు ఇందాక ఎందుకు తీసేయలేదని. ఇందాక మీరు క్వశ్చన్ రావచ్చు ఏమని, సార్ మరి ఇందాక ఎందుకు తీసేయలేదని. ఇందాక ఎప్పుడు కూడా మీకు స్కోప్ తగ్గలేదు. ఇందాక మీరు రీమెజర్మెంట్ అవ్వచ్చు, ఇంకోటి ఏంటమ్మా మోడిఫికేషన్ అవ్వచ్చు, మీకు స్కోప్ తగ్గల. మీ బిల్డింగ్ మీ దగ్గరే ఉంది. ఏం తగ్గింది అక్కడ? జస్ట్ అక్కడ చిన్న మోడిఫికేషన్ జరిగింది అంతే. ఇంకా లయబిలిటీ పెరిగింది అక్కడ. సో లయబిలిటీ ఏం బయటికి వెళ్ళిపోవాలా. ఇప్పుడేంటి ఇక్కడ మనకేం జరుగుతుంది? ఈ రెండిట్లో నుంచి మనకి బడ్డన్ తగ్గిపోతుంది, రైట్స్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడేంటమ్మా మనకి ఒక ఫ్లోర్ రెంట్ కడితే చాలు. ఇక్కడ ఒక ఫ్లోర్ రెంట్ కడితే చాలు. మనకేంటమ్మా రైటు ఒక ఫ్లోర్కే మనకు వాడుకోవడం రైట్ ఉంది. మరి రైట్స్ తగ్గిపోయినప్పుడు, ఆబ్లిగేషన్స్ తగ్గిపోయినప్పుడు నువ్వు బుక్స్లో నుంచి బయటికి తీసేయాలి కదా. నువ్వు బుక్స్లో నుంచి అసెట్ బయటికి పీకేయాలి, లయబిలిటీ కూడా బయటికి తీసేయాలి. సో ఒక అసెట్ తీసేయాలంటే ఏంటమ్మా? లెస్. ఒక లయబిలిటీ తీసేయాలంటే ఏంటమ్మా? లెస్. మళ్ళీ ఒక అసెట్ తీసేయాలంటే ఏంటమ్మా? ఒక అసెట్ తీసేయాలంటే క్రెడిట్, ఒక లయబిలిటీ తీసేయాలంటే డెబిట్. అంటే ఏంటమ్మా? ఇక్కడ ఒక ఎంట్రీ పాస్ చేయాలి మనం. ఇక్కడ మనం ఒక ఎంట్రీ పాస్ చేయాలి. ఏం ఎంట్రీ ఏమో చెప్పండి? బ్యాలెన్స్ షీట్లో నుంచి ఒక అసెట్ తీసేయాలి. సో 2 ROU అసెట్. బ్యాలెన్స్ షీట్లో నుంచి కొంత లయబిలిటీ తీసేయాలి. సో డెబిట్, లీజ్ లయబిలిటీ. ఇప్పుడు ఓకే తీసేస్తాం, కన్ఫర్మ్ అయిపోయిందమ్మా. ఫస్ట్ అర్థమైందా? ఏం చేస్తున్నాం మనం? బేసిక్గా ఈరోజు మన బడ్డన్ తగ్గిపోయింది. ఈ రోజు నుంచి మనకు సింగిల్ ఫ్లోర్కే లయబిలిటీ. మనకు రైట్స్ ఏమున్నాయమ్మా? సెకండ్ ఫ్లోర్కి మనకు ఎంట్రీ లేదు. ఇంకా ఎవడో కొత్తవాడు వస్తాడు దానికి. ఇప్పుడు ఏంటమ్మా? మన రైట్స్ తగ్గిపోయినాయి, ఆబ్లిగేషన్స్ తగ్గిపోయినాయి కాబట్టి సో మనం ఫస్ట్ ఏంటి? బుక్స్ నుంచి దీన్ని బయట తీసేయాలి. సో అసెట్ తీసేయాలంటే క్రెడిట్, లయబిలిటీ తీసేయాలంటే డెబిట్. ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి సార్? రాశారు బాగానే ఉంది ఎంట్రీ, మరి అమౌంట్ ఎంత రాయాలి సార్? మరి రెండు చెప్పాలిగా. ఫస్ట్ స్టెప్ ఏంటి? తీసేయాలి, తీసేస్తాం. ఎంట్రీ మాకు వచ్చినప్పటి నుంచి అసెట్ పీకాలంటే క్రెడిట్, లయబిలిటీ తీసేయాలంటే డెబిట్ రాశాను సార్. మరి అమౌంట్ సంగతి చెప్పండి సార్ నాకు. ఏమో ఎగ్జామ్లో మీకు 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఇలాగా 50% స్కోప్ తగ్గడం, చాలా ప్లెయిన్ క్వశ్చన్ ఇది. 50% స్కోప్ తగ్గింది అంటాడు. ఇలాంటి క్వశ్చన్ మీకు వస్తే మీరు అదృష్టవంతులు. అంటే ఏం చేస్తాం? సింపుల్గా దీంట్లో నుంచి 50% తీసేయండి, దీంట్లో నుంచి 50% తీసేయండి. సింపుల్గా అంతే. అర్థమవుతుందా? మనకి 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి స్కోప్ తగ్గటం అంటే 2 ఫ్లోర్లు 1 ఫ్లోర్ అవ్వటం. ఇంకోటి అంటే మా లైఫ్ తగ్గటం. లైఫ్ తగ్గినప్పుడు కొంచెం బ్రెయిన్ వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. లైఫ్ తగ్గినప్పుడు కొంచెం బ్రెయిన్ వాడాలి. ఇక్కడ మాత్రం బ్రెయిన్తో పని లేదు. సింపుల్గా ఏంటమ్మా? లయబిలిటీ తీసేయాలి, అసెట్ తీసేయాలి. ఇక్కడ వరకు బ్రెయిన్ వాడండి. ఇప్పుడు ఏంటి? అమౌంట్కి ఏంటి? బ్రెయిన్ వాడకండి. సింపుల్గా ఏం చేస్తారు? 50% ఆఫ్ దిస్, 50% ఆఫ్ దిస్ లెస్ చేయండి. చెప్పండి అమ్మా నాకు. ఇప్పుడు ఇంకా అసెట్ 50% చేయండి, లయబిలిటీ చెప్పండి. ఫస్ట్ 2,10,000 ఏంటమ్మా? 2,10,546 ఇంటూ 50% ఎంతమ్మా? 1,05,273. లయబిలిటీ అసెట్ చెప్పండి నాకు. 1,83,975 ఇంటూ 50%. సార్ 91,988. అర్థమైందా? మరి డిఫరెన్స్ ఎంత వచ్చిందిగా? సింపుల్. ఛార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంతమ్మా? 13,285. బ్యాలెన్సింగ్ ఫిగర్ 13,285 అయిపోయింది. అర్థమైంది ఇక్కడ దాకా? ఇది ఒక్కటే చేయండి. ఎందుకు? ఇక్కడ మనకి బడ్డన్ తగ్గిపోతుంది. సో బ్యాలెన్స్ షీట్లో మనకి అసెట్స్ రైట్స్ పోతున్నాయి, మనకి బడ్డ ఆబ్లిగేషన్ తగ్గిపోతుంది కాబట్టి ముందు దాన్ని తీసేయండి బయటికి. తీసేసి మళ్ళీ ముందుకు వెళ్ళండి పార్ట్ 2కి. పార్ట్ 2కి వెళ్ళే ముందు మిమ్మల్ని క్లీన్ చేసేస్తుంది. మీరు శుభ్రంగా స్నానం చేసేసి మీకున్న లయబిలిటీ తగ్గించేసుకొని మీకున్న అసెట్స్ రైట్స్ మొత్తం వదిలేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ అవ్వండి ఫస్ట్ ఫ్లోర్తో బిజినెస్. ఇక్కడ ఏంటమ్మా 2 ఫ్లోర్లు ఉన్నాయి. ఈ 2 ఫ్లోర్లు తలకానికి వస్తుంది మనకి, బడ్డన్ భరించలేకపోతున్నాం. ముందు దాన్ని వదిలించుకోండి. ఇక్కడ వదిలించుకొని మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్డ్ హియర్ విత్ సింగిల్ ఫ్లోర్. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఎంత లెస్ చేసాం చెప్పండి దీని నుంచి? లెస్ ఎంతమ్మా? లయబిలిటీ నుంచి 1,05,273
273 లెస్ చేశాను సార్. ఇప్పుడు ఎంత మిగిలిన లయబిలిటీ మనకి? రివైజ్డ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1,05,273 సార్. ఇది మనకు కావాలి. దీని సంగతి చెప్పండి, అసెట్ సంగతి. నాకు ఇక్కడ సేమ్ ఎంత లెస్ చేయండి, ఎంత మిగిలింది మనకి? ఇక్కడ 91,988 మిగిలింది సార్ నాకు. ఇది ఒక్కటే కొత్త పాయింట్ అమ్మా. మళ్ళీ పార్ట్ 2 ఏంటి? మళ్ళీ మన పాత సినిమానే. పార్ట్ 2 ఏంటి? మళ్ళీ మనకి మన పాత స్టోరీయే. ఈ స్టోరీ మారదు. ఇక్కడ చెప్పండి నాకు, మళ్ళీ కనుక్కోండి అమ్మా. ఇయర్ క్యాష్ ఫ్లో పీవీ at the rate of 5%. ఏమో పీవీసీఎఫ్ ఎంతమ్మా? 1 to 5 years ఎంత వస్తుంది మనకి? 30,000 per annum. పీవీఎఫ్ తీసుకోండి, ఎంత అమౌంట్ చెప్పండి ఇక్కడ కనుక్కోండి అమ్మా. 1,29,000 ఏమో 900 వచ్చిందిగా. మళ్ళీ ఏం చెప్పాను సింపుల్గా దాన్ని మనం ఇంకా 1,29,900ని ఇట్ షుడ్ బి కంపేర్డ్ విత్ రివైజ్డ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇందాకలాగానే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? మోడిఫికేషన్ విత్ ఇంక్రీజ్ అయితే ఇదిగో దీంతో కంపేర్ చేసేవాళ్ళం ప్రీవియస్ కదా దాంతో. ఇప్పుడు ఏం చేసాం? చిన్న అడ్జస్ట్మెంట్ చేసాం. ఈ అడ్జస్టెడ్ క్లోజింగ్ బ్యాలెన్స్తో కంపేర్ చేయండి. ఇప్పుడు నాకు చెప్పండి అమ్మా, అమౌంట్ ఎంతో? 1,29,900 ఉంది. ఎంత తీసేయాలంటే దీంట్లో నుంచి? 1,05,273. ఏమ్మా ఎంత ఇంక్రీజ్ అవ్వాలమ్మా లయబిలిటీ? 24,000 ఏమా 24,627 ఇంక్రీజ్ అవ్వాలి. చూడండి అక్కడ రాసాడు 24,627 ఇంక్రీజ్ అవ్వాలంటే ఏంటమ్మా? అసెట్ ఇంక్రీజ్ చేయాలి కదా. సో సింపుల్గా ఆర్వై అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ 24,627 అంతే. వెరీ సింపుల్. ఓకేనా? సో ఏం అర్థమైందా? చాలా చాలా సింపుల్. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఇంత ఈజీ. పార్ట్ 1 చివరిలో చిన్న అడ్జస్ట్మెంటు 50% మీ అదృష్టం. సింపుల్గా సగం లెస్ చేయండి, ఎంట్రీ పాస్ చేయాలి, మర్చిపోమాకండి. లయబిలిటీ తీసేయాలంటే డెబిట్, అసెట్ తీసేయాలంటే క్రెడిట్, డిఫరెన్స్ P&L అకౌంట్. మళ్ళీ పార్ట్ 2 సేమ్ కంపేర్ చేయండి, అయిపోయింది. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? పెద్ద క్వశ్చను. వాడు ఏదో తెగ చేశాడు, తికమక పెట్టాడు దీన్ని. మనం చూద్దాం మన స్టైల్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. బోత్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇన్ స్కోప్. ఇక్కడ ఇలిస్ట్రేషన్ నెంబర్ 37 చూద్దాం. చాలా పెద్దగా ఉందంట, చూద్దాం దీని సంగతి. ఇలిస్ట్రేషన్ 37లో ఇక్కడ ఏమన్నా మనకి స్కోప్ ఇంక్రీజ్ అవుతుందంట, డిక్రీజ్ అవుతుందంట. ఏమో ఎప్పుడైనా సరే క్వశ్చన్లో మీకు స్కోప్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా రెండు క్వశ్చన్లు కల్పించాడంటే, మీకు రెండు క్వశ్చన్స్ కల్పించినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ అకౌంటింగ్ ఫర్ డిక్రీజ్ స్కోప్ చేయండి మీరు ఫస్ట్. అర్థమవుతుందా? మీకు ఎగ్జామ్లో ఇంక్రీజు ప్లస్ డిక్రీజు కల్పించినప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ దేనికి చేస్తాం మనము? దీన్ని జస్ట్ సింప్లీ ట్రీట్ యాజ్ డిక్రీజ్ ఇన్ స్కోప్ క్వశ్చన్లా ట్రీట్ చేయండి ఫస్ట్. అంటే ఏంటి? మన పార్ట్ 1 పార్ట్ 2 చివరిలో చిన్న అడ్జస్ట్మెంట్ మనకి ఇంతకుముందు చేసినట్టు. ఇది ఫినిష్ అయ్యాక అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ దెన్ దాన్ని ఇంక్రీజింగ్ ట్రీట్మెంట్ చేయండి. అర్థమవుతుందని చెప్పేది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని సింప్లీ ట్రీట్ ఇట్ యాజ్ సమ్మర్ కదమ్మా, ఫ్యాన్ వేస్తేనేమో సౌండ్ వస్తుంది, ఫ్యాన్ ఆఫ్తే స్వెట్ వస్తుంది. బట్ ఓకే, నో ప్రాబ్లం. మనకి ఏమంటామమ్మా దీన్ని? స్పేస్ స్కోప్ ఇంక్రీజ్ డిక్రీజ్ క్వశ్చన్ చేయడం మీకు ఎగ్జామ్లో. ఫస్ట్ ఏం చేస్తారు? దీన్ని మీరు డిక్రీజ్ ఇన్ స్కోప్గా ట్రీట్ చేయండి ఫస్ట్ మీరు దీన్ని డిక్రీజ్ స్కోప్ చేయండి, తర్వాత ఇంక్రీజ్ చేద్దాం. చూద్దాం ఈ క్వశ్చన్ చూద్దాం. ఐసీఓ అంటే పిచ్చిగా చేశాడు దీన్ని, అంత అవసరం లేదు. మన స్టైల్లో మనం ట్రై చేద్దాం రండి ఒకసారి. చాలా సింపుల్గా అయిపోయింది మన స్టైల్లో చేస్తే. ఏమో ఇంపార్టెంట్ ఇది కూడా. ఒకసారి చూడండి అమ్మా. మనకి ఏదైనా సరే పార్ట్ 1 ఏమ్మా పార్ట్ 2 చూడండి అమ్మా ఒకసారి. లెస్సీ ఎంటర్స్ ఇంటూ 10 years లీజ్ అగ్రిమెంట్ ఫర్ 2,000 square meters. ఎంతంటమ్మా లీజ్ రెంట్ ఎంత? మనకు 1 lakh. మనకు సొల్లంతా పనిలే. లీజ్ రెంట్ ఎంత? 1 lakh. లీజ్ టర్ము 10 years. డిస్కౌంటింగ్ రేటు 6%. ఇది చాలు మనకి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ పార్ట్ ఇది. చూడండి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? అట్ ద బిగినింగ్ ఆఫ్ year 6 అంటమ్మా. అంటే ఏంటి మీనింగ్? పార్ట్ 1 ఎప్పుడైపోతుంది నీకు? పార్ట్ 1 ఈజ్ 1 to 5 years, పార్ట్ 2
6 నుంచి తర్వాత చూద్దాం. పార్ట్ 2 ఎప్పుడు మొదలైంది మనకి? 6th ఇయర్లో పార్ట్ 2 మొదలైంది మనకి. ఓకేనా ఏమ్మా? పార్ట్ 1 5 yearsకి ఎండ్ అయిపోతుంది. పార్ట్ 2 బిగిన్స్ ఫ్రమ్ 6th year. చూడండి నెక్స్ట్ ఇంకా ఇంక్లూడింగ్ అండ్ అడిషనల్ స్పేస్ ఆఫ్ 15,000 square meters ఆఫ్ స్పేస్ అంట. అంటే ఏంటమ్మా, మనోడు ఏంటి ఫస్ట్లో ఒక బిల్డింగ్ తీసుకున్నాడు. ఎంత అది? 2,000 square meter అంట. ఇప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ బిజినెస్ పెరిగేసరికి ఇంకొక బిజినెస్లో ఇంకొక 1.5 square meter యాడ్ చేస్తున్నాడు. స్కోప్ ఏమవుతుందమ్మా? సింపుల్గా ఇంక్రీజ్ అవుతుంది. స్కోప్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? పార్ట్ 1 పార్ట్ 2లో సింపుల్గా చేసేవాళ్ళం, రివైజ్ కనుక్కునేవాళ్ళం. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వన్. మళ్ళీ దీంతో పాటు రెడ్యూస్ ద లీజ్ టర్మ్ ఫ్రమ్ 10 years to 8 years అంటమ్మా. ఇప్పుడేంటి ఇక్కడ 10 years కదా, మళ్ళీ ఏం జరుగుతుంది దీంట్లో ప్లస్ దీంతో పాటే 10 to 8 వస్తుందంట. ఇప్పుడు చూడండి మరి ఇదేమో ఇంక్రీజు, ఇదేమో డిక్రీజు. ఇలా రెండు కలిపిచ్చినప్పుడు క్వశ్చన్ ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇదిగో దీనికి ట్రీట్మెంట్ చేయండి. ఇది ఫస్ట్ మర్చిపోండి అమ్మా, ఇంక్రీజ్ని ఫస్ట్ డిక్రీజ్కి ట్రీట్మెంట్ చేద్దాం, తర్వాత ఇంక్రీజ్కి వెళ్దాం. ఓకేనా? చూడండి ఇంకా లీజు స్క్వేర్ మీటర్స్ 1,50,000 అంట. నెక్స్ట్ ద కన్సిడరేషన్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ స్కోప్. ఇదంతా మా కింద పారాగ్రాఫ్ ఇచ్చాడు ఇది 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 సొల్లు కొట్టేసేయండి దాన్ని. ఇక్కడ చెప్పండి నాకు రివైజ్లో ఎంతంట లీజ్ పేమెంట్ ఎంతంటే ఇక్కడ లీజ్ రెంట్ 1,50,000. లీజ్ టర్ము మామూలుగా అయితే 10 years మొత్తం 5 అయిపోయింది, 5 మిగిలి ఉండాలి. బట్ ఏం చేశాడు మనడు 10 కాస్త 8 చేశాడు, ఇంకంతే 5 అయిపోయింది, ఇంకంతే 3 మిగిలింది. డిస్కౌంట్ రేట్ ఏమైనా మార్చాడని చూడండి 7% అమ్మా. ఇవి డీటెయిల్స్. అర్థమైంది పాయింట్? ఏం లేదు, సింపుల్ క్వశ్చనే. 1,00,000 10 years 6%. 5 years తర్వాత మార్చాడంటే ఏమని? లీజ్ పేమెంట్ మారిపోయింది, టర్మ్ మారిపోయింది, డిస్కౌంట్ రేట్ మారిపోయింది. బట్ ఇక్కడ ఏంటమ్మా మిక్సింగ్ రెండు ఉన్నాయి, ఇంక్రీజ్ ఉంది, డిక్రీజ్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తాం మనము? డిక్రీజ్కి చేద్దాం ట్రీట్మెంట్. ఫస్ట్ మనం డిక్రీజ్కి ట్రీట్మెంట్ చేసి దెన్ వి గో ఫర్ ఇంక్రీజ్. ఒకసారి చెప్పండి అమ్మా, మన స్టైల్లో చేద్దారండి. మన స్టైల్లో ఫస్ట్ స్టార్ట్ చేయండి అమ్మా. పార్ట్ 1లో ఏంటి మనకి? ROU అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లెవెల్ రాయాలి సార్. ఎంత రాయాలి సార్ కనుక్కుందాం. ఇయర్ క్యాష్ ఫ్లో PV@6% 6%. PVCF ఎంతమ్మా? 1 to 10 years ఎంత? 1,00,000. ఇక్కడ ఎంత కనుక్కోండి. ఏఎఫ్ ఇస్తాడు మీకు, PVF కనుక్కోండి అమ్మా. ఇటు రాశాడు పిక్చర్లో ఎక్కడన్నా, ఇది రాశాడు చూడండి లాస్ట్లో. ఇప్పుడు ఎంతమ్మా? 7,35,900 అయిపోయిందా ఫస్ట్ పార్టు? ఎంట్రీలో రాసేయండి ఆన్సరు. 7,35,900 7,35,900 అయిపోయిందా? ఏంటి నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 ఏంటి? 2 ప్రిపేర్ చేయాలి. ఒకటేమో లయబిలిటీ షీటు, ఇంకోటి అసెట్స్ షీటు. ఫస్ట్ అసెట్స్ ఫినిష్ చేయండి, ఈజీగా అయిపోయింది మనకి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 7,35,900. ఎన్ని ఇయర్స్కి లైఫ్? పార్ట్ 1 లైఫ్ ఎంత? 5 years ఇంపార్టెంట్. లెస్ డిప్రిసియేషన్ ఫర్ 5 years. లెస్ చేయండి ఎంతో? ఎంత మా డిప్రిసియేషను? SLMగా అదే ఇస్తాడు మ్యాక్సిమం. 7,35,900 by 10 into 5. 3,67,950 ప్లస్ చేయండి. ఎంత మిగిలింది ఇంకా? 3,67,950. ఈడి సంగతి ఏం చూడండి అమ్మా. వీడికి బిగినింగ్గా ఎండింగ్గా వీడికి ఈ 1,00,000 చూడండి ఒకసారి. పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ అమ్మా. అంటే ఏంటి మనకి 2 ఉంటాయి కదా, బిగినింగ్ ఎండింగ్. ఇన్స్టాల్మెంట్ ఎండింగ్ అయితే ఏంటమ్మా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ లీజ్ రెంట్. ఇది ఫార్మాట్ రాసేయండి ఇక్కడ. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 7,35,900 సార్. దీనికి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాం ఎంత? అట్ ద రేట్ ఆఫ్ 6%. ఎంత చూడండి అమ్మా? 44,154 లెస్ లీజ్ పేమెంట్ 1,00,000. ఇలాగ చేసుకుంటూ వెళ్తే 6th year ఎండింగ్కి ఎంత ఉందమ్మా? 5th year ఎండింగ్కి క్యారీ డౌన్ ఎంత ఉంది ఇక్కడ? క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 5th yearలో లేదా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ 6th year 4,21,090 అమ్మా. ఇది ఇక్కడ ఆగండి, ఇంకా ఇక్కడ వరకు ఆగి సింపులే కదా. ఇప్పుడు ఏం జరిగింది మనకి? స్కోప్ డిక్రీజ్ అయింది. స్కోప్ డిక్రీజ్ అయినప్పుడు ఇందాక ఏం చేసాం మనం? సింపుల్గా 50% తగ్గింది ఇందాక. అంటే ఏంటమ్మా? 2 ఫ్లోర్లో ఫ్లోర్ అయిపోయింది. ప్రీవియస్ మోడల్ ఏం చేసాం సింపుల్గా? అప్పుడు ఏం చేసాం సింపుల్గా మనం ఇక్కడ 50% లెస్ చేసాము.
ఇక్కడ 50% లెస్ చేసాము, అంతేగా మనం చేసింది. ఇక్కడేమో 50% లెస్ చేసాము, ఇక్కడేమో 50% లెస్ చేసాము, అయిపోయింది ఇందాక. బట్ ఇక్కడ ఏంటమ్మా మనకి అలా కాదు. ఇక్కడ ఏమవుతుంది మనకి 10 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్కి తగ్గుతుందంట. 10 ఇయర్స్ నుంచి 80 తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, చెప్తా, బ్యాలెన్స్ షీట్ వేద్దాం. ఏమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ 6th ఇయర్ అమ్మా, లేదా ఎండింగ్ ఆఫ్ 5th ఇయర్ మనకు, అవునా? ఇప్పుడు ఏం రాస్తాం బ్యాలెన్స్ షీట్లో మనము? లీజ్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 4,21,090, ROU asset ఈజ్ ఈక్వల్ టు 3,67,950. ఇది మనం రాసాం ఇక్కడ. ఇదే ఉంది, ఇదేగా మీనింగు. ఇందాక ఏంటి థింకింగ్ మనకి ప్రీవియస్ మోడల్లో, సార్ ఈ అసెట్లో 50% రైట్స్ నాకు తగ్గిపోయినాయి కాబట్టి దీంట్లో 50% బయటికి తీసేస్తాను, సో క్రెడిట్ చేశాను ఎంట్రీలో. అదేవిధంగా లయబిలిటీ సైడు, సార్ ఈ లయబిలిటీలో నాకు 50% రెంట్ పే చేసే బాధ్యత పోయింది, నాకు ఆబ్లిగేషన్ తగ్గిపోయింది కాబట్టి దీన్ని తీసేసాను. అది ఎప్పుడమ్మా? ఇందాక. ఇప్పుడేంటి మీనింగు? ఈ ఎసెట్ సార్ నాకు మొత్తము, ఈ ఎసెట్ మొత్తం నాకు ఏమ్మా, ఈ ఎసెట్ మొత్తం నాకు సార్ నెక్స్ట్ 10 ఇయర్స్ వాడుకునే రైట్స్ నాకు ఉన్నాయి సార్. అదే మీనింగు. ఎంత ఒరిజినల్ టర్మ్, ఎంత లీజ్ టర్మ్? 10 ఇయర్స్ కదమ్మా. అంటే మీనింగ్ ఏంటమ్మా? సార్ ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ని నేను నెక్స్ట్ 10 సంవత్సరాలు వాడుకునే రైట్స్ నాకు ఉన్నాయి సార్. అవును, ఫస్ట్లో కదా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిపోయినాయి మనకి ఇక్కడ? సార్ 5 ఇయర్స్ అయిపోయినాయి. ఇప్పుడేంటి దీని మీనింగ్ ఏంటి? సార్ ఈ అసెట్ని నెక్స్ట్ 5 ఇయర్స్ నాకు వాడుకునే రైట్స్ ఉన్నాయి సార్ నాకు. అదేవిధంగా ఈ లీజ్ లయబిలిటీ ఏమేంటమ్మా మీనింగు? సార్ నెక్స్ట్ 5 ఇయర్స్కి నేను రెంట్ పే చేయాలి సార్ ఈ బిల్డింగ్కి, అది నా ఆబ్లిగేషను. అదే మీనింగు. సార్ నెక్స్ట్ 5 ఇయర్స్కి నేను ఈ బిల్డింగ్కి రెంట్ పే చేయాలి సార్, అది నా ఆబ్లిగేషను. నెక్స్ట్ 5 ఇయర్స్కి ఈ బిల్డింగ్ నేను వాడుకుంటాను సార్, బిల్డింగు, సో నా రైట్ సార్ ఇది. అదే మనం చెప్తుంది. ఇప్పుడు ఏమవుతుంది మోడిఫికేషన్లో మనకి 10 కాస్త ఏమైందమ్మా? 8 అయింది. అంటే ఏంటమ్మా? 5 మిగిలింది అనుకున్నాం, 5 కాస్త ఎంత అయింది మనకి? 3 అయింది. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? 5 అయింది అనుకుంటున్నామా? ఈ 5 కాస్త ఏమైపోయింది ఇప్పుడు? ఓన్లీ మనకి 3 ఇయర్సే ఉంది రెంట్, మనకు ఓన్లీ 3 ఇయర్స్కి రైట్స్ ఉన్నాయి. అంటే ఏంటి మీనింగు? ఇది మొత్తం 5 ఇయర్స్కి అనుకుంటే మనకి ఎంత ఉందమ్మా? 3నేగా ఉంది. అంటే ఏం చేయాలి? దీంట్లో నుంచి 2 ఇయర్స్ యొక్క రైట్ని తీసేయాలి బయటికి. అర్థమవుతుందా మీనింగ్ మీకు? ఏమో మొత్తం నా దగ్గర 3,67,950 రిప్రజెంటింగ్ రైట్ ఆఫ్ యూజ్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్. బట్ ఇప్పుడు ఏంటమ్మా నేను 2 ఇయర్స్కి తగ్గించేసాను, దీన్ని 2 తీసేసా బయటికి, నాకు 3 ఇయర్స్ రైట్స్ ఉన్నాయి. అంటే ఏంటమ్మా దీని నుంచి లెస్ రైట్స్ ఫర్ 2 ఇయర్స్, అంతేగా. ఇక్కడ లెస్ ఆబ్లిగేషన్ ఫర్ 2 ఇయర్స్, ఇది మనకు వస్తాం ఇక్కడ. అదే మీరు చేయాల్సింది. ఇందాకైతే సింపుల్గా లెస్ 50% ఆఫ్ రైట్స్, లెస్ 50% ఆఫ్ ఆబ్లిగేషన్ అయిపోయింది. బట్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? లెస్ రైట్స్ ఫర్ 2 ఇయర్స్, లెస్ ఆబ్లిగేషన్ ఫర్ 2 ఇయర్స్. ఎలా కనుక్కుంటాను సార్? ఏమ్మా అసెట్కి చాలా సింపుల్, ఎలా సార్ అంటే ఏమ్మా చూడండి సార్, 3,67,950 5 ఇయర్స్కి రిప్రజెంట్ చేస్తే నాకు ఎంత కావాలమ్మా? 3 కావాలి కదా. సో 2 తీసే బయటికి ఇంటూ 2 ఇయర్స్. అమ్మా చూడండి ఏం చెప్పాను మీకు నేను. సార్ 3,67,000 రిప్రజెంటింగ్ ఫర్ 5 ఇయర్స్, సో నాకు 3 చాలు. సో 2 తీసే బయటికి 3,67,950 బై 5 ఇంటూ 2 అమ్మా 1,47,180 తీసేయండి సార్. ఎంత మిగులుద్దాం మీకు? నాకు -3,67,950. సార్ నాకు 2,20,770 మిగిలింది సార్ నాకు. ఏమంతేగా చూడండి, ఇది అసెట్ అయిపోయిందా? ఏమన్నా లయబిలిటీ కొంచెం థింక్ చేయండి, కొంచెం బ్రెయిన్ వాడాలి ఇక్కడ. ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ? లెస్ ఏమా 2 ఇయర్స్కి ఆబ్లిగేషన్ తీసేయాలి, 2 ఇయర్స్కి ఆబ్లిగేషన్ తీసేయండి. అదేవిధంగా 3 ఇయర్స్కి ఆబ్లిగేషన్ ఉంచుకోవాలి మనం. ఇక్కడ ఏం చేసాము? 2 ఇయర్స్కి రైట్స్ తీసేసాము, 3 ఇయర్స్కి రైట్స్ ఉంచుకున్నాం. ఇక్కడ కూడా సేమేగా, 2 ఇయర్స్కి ఆబ్లిగేషన్ తీసేయాలి, 3 ఇయర్స్కి ఉంచుకోవాలి. ఇక్కడ ఏం చేస్తామా? సింపుల్గా ఇక్కడేమో పైనుంచి కింద క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ ఏం చేయాలి మనం? రివర్స్లో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటమ్మా? ఫస్ట్ ఇది కనుక్కోవాలి మనం. అంటే ఏంటి? ఈ 3 ఇయర్స్ కనుక్కుందాం ఫస్ట్ మనం ఇక్కడ. సార్ ఎలా సార్ 3 ఇయర్స్ కనుక్కుంటారంటే ఏమో మీరే చెప్పండి అమ్మా. ఇప్పటి నుంచి ఈ బిల్డింగ్ నేను వాడుకుంటే ఏమ్మా, ఇక్కడి నుంచి నేను కానీ ఈ బిల్డింగ్ వాడుకుంటే, ఇక్కడి నుంచి నేను ఈ బిల్డింగ్ యూజ్ చేసుకున్నట్లయితే ఎంత అమౌంట్ పే చేయాలి నేను?
ఏమ్మా ఎక్కడుందా అమౌంట్? ఏమ్మా చూడండి ఇక్కడ, ఇది అర్థమైందా? అసెట్ ఉంది మన దగ్గర. ఎన్ని సంవత్సరాలకి అసెట్? 5 yearsకి ఉంది. మనకి 2 లేదు, ఇంక రైట్స్ 2 తీసేయండి బయటికి. 2 తీసేసామా, 3 మిగిలింది. లైబిలిటీ సంగతి ఏంటంటే మనకి లైబిలిటీ మనకేంటి 5 years రెంట్ అంటున్నాం. ఇక్కడ 5 years కాకుండా మనకి ఎంత కావాలి? ఓన్లీ మనకు 3నే కావాలి. సో మనకు 2 తీసేయాలంటే 3 కనుక్కోండి. ఎలా కనుక్కుంటారు 3కి? సార్ 1 lakhని నెక్స్ట్ 3 yearsకి మీరు డిస్కౌంట్ చేసుకుంటే ఎంతైతే మనం పే చేస్తామో ఇక్కడ నుంచి 1 lakhని మనం 1 to 3 years కనుక డిస్కౌంట్ చేసుకుంటే అంటే ఏంటమ్మా, ఇక్కడ నుంచి ఏం చేస్తారు మీరు? ఒక రివైజ్ ఫార్మాట్ కనుక్కోండి. ఎలాగమ్మా? ఇది తీసేనా? ఇక్కడ చూడండి నీకు ఏమ్మా, ఇయర్ క్యాష్లో పీవీ అట్ 6% పీవీసీఎఫ్. దీని మీనింగ్ ఏంటమ్మా? ఈ బిల్డింగ్ని నేను ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మీనింగు? ఈ బిల్డింగ్ని ఈరోజు నెక్స్ట్ 3 years రెంట్కి తీసుకుంటే, ఈ బిల్డింగ్ని ఈరోజు నెక్స్ట్ 3 years రెంట్కి తీసుకుంటే నేను ఎంత పే చేయాలి అంటే ఏంటమ్మా, ఇక్కడ నెక్స్ట్ 1, 2, 3 years కానీ నేను రెంట్కి తీసుకుంటే ఎంత పే చేస్తాను? మామూలుగా అయితే 1 lakhగా కనుక్కోండి అమ్మా. 1 lakh అండ్ ఎంత చూడండి ఇక్కడ 1 lakh 2,67,300 ఇది 2,67,300 ఇంత ఉన్నది మనకి. ఇది చూడండి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఏంటి దాని మీనింగు? ఈ రోజు కానీ నేను ఇదే బిల్డింగ్ని రెంట్కి తీసుకుంటే 3 yearsకి ఎంతైతే నా లైబిలిటీ ఉంటుందో అంత ఉంచుకుంటాను నేను. అదొద్దా? ఈరోజు ఈ బిల్డింగ్ని నేను రెంట్కి తీసుకుంటే ఎంతైతే లైబిలిటీ ఉంటుందో అంత నేను ఉంచుకుంటాను బుక్స్లో. అంటే ఎంతమ్మా లైబిలిటీ? సింపుల్ ఇదే ఫార్మాట్గా ఇయర్ క్యాష్ ఫ్లో పీవీసీఎఫ్ ఎంతమ్మా? 1 to 3 yearsకి రెంట్ ఎంత? 1 lakh ఒరిజినల్. ఇంకా రివైజ్ చేయాలి మనం. 1 lakh ఇంత లైబిలిటీ ఉండాలి మనకి, అంతేనా? ఈ బిల్డింగ్ని ఈరోజు నేను 3 yearsకి ఉంచుకుంటే ఎంత కావాలి నాకంటే ఎంత కావాలి నాకు? తీసేయండి అమ్మా దీన్ని ఇప్పుడు. సో ఎంత తీసేయాలి ఇప్పుడు? మనకి ఎంత కావాలమ్మా? 2,67,000 మనకి ఎంత కావాలి లైబిలిటీ అంటే ఎంత తీసేయాలి బయటికి చెప్పండి నాకు. సో 4,21,090 మైనస్ 2,67,300. సార్ 1,53,790 తీసేయాలి సార్ బయటికి. ఇక్కడ తీసేసాం మనం 1,47,180 తీసేసాం బయటికి. ఏమో ఇక్కడేమో ప్లెయిన్ అమ్మ ఊరిని అయిపోయింది, గొడవ లేదు. బై 5 into 2 వేసాం, అయిపోయింది. ఇక్కడ అలా అవ్వదు నీకు. ఇక్కడ ఏం చేయాలి నువ్వు? ఈ బిల్డింగ్ని ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 years నువ్వు రెంట్కి తీసుకుంటే ఎంత రెంట్ పే చేస్తాం కనుక్కో. అంటే ఎంతమ్మా? సింపుల్ ఇదే ఫార్మాట్గా 1, 2, 3 1 lakh కనుక్కో. అంత ఉంచుకో, మిగతా తీసేయి. అంటే ఏం చేస్తాం మనం? టోటల్ లైబిలిటీ మైనస్ ఎంత కావాలో అంత ఉంచుకుంటాం మనం. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత బయటికి తీసేయాలి మనం. ఎంట్రీ రాండమ్. ఇప్పుడు అసెట్ తీసేయాలంటే క్రెడిట్ 2 ROU, లైబిలిటీ తీసేయాలంటే డెబిట్ లీజ్ లైబిలిటీ ఎంతమ్మా? 1,53,790 డెబిట్. 2 క్రెడిట్ ఎంతమ్మా? 1,47,190 క్రెడిట్. డిఫరెన్స్ చెప్పండి నాకు. ఇంకా 1,57,000 ఏమ్మా? 1,53,790 మైనస్ 1,47,180 ఎంతమ్మా? 6,610 రాయండి ఇక్కడ. 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 6,610. సింపుల్. అదే మనం ఇందాక చేసింది. ఇందాక కూడా ఏం చేసాము మనం? సింపుల్గా 50% లెస్ చేసాము, 50% లెస్ చేసాము. ఎంట్రీ పాస్ చేయాలిగా మరి. అసెట్ తీసేయాలంటే క్రెడిట్ చేసాము, లైబిలిటీ తీసేయాలంటే డెబిట్ చేసాము. సో డిఫరెన్స్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు ఏమైపోయిందమ్మా? ఇక్కడ వరకు మనకి ఇంక్రీజ్ ఏంటమ్మా? డిక్రీజ్కి అయిపోయింది స్కోపు. ఇక్కడ వరకు ఏమైపోయింది మనకి? డిక్రీజ్ స్కోప్ అయిపోయింది. ఎంత లైబిలిటీ మనకు చెప్పండి ఇక్కడ? ఇదిగో ఇది లైబిలిటీ మనకి. 2,67,000 లైబిలిటీ ఉంది. ఎంతమ్మా? 2,20,000 అసెట్ ఉంది మనకి. ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ? ఇంకా నెక్స్ట్ స్టెప్ పార్ట్ 2కి ఎంటర్ అవ్వండి. ఇప్పుడు దేనికి? పార్ట్ 2లో ఇంక్రీజ్ స్కోప్కి. అర్థమైందా? బ్యాలెన్స్ షీట్లో ఇలా రిప్రజెంట్ చేస్తామా, అలా తీసేస్తాం బయటికి మనం. నెక్స్ట్ పార్ట్ చెప్పండి నాకు. అయిపోయింది, ఇంకా చాలా సింపుల్, ఒక్క నిమిషమే. ఇప్పుడు ఏంటి? మనం పార్ట్ 2కి ఎంటర్ అయిపోయాం. ఏంటి పార్ట్ 2? ఇంక్రీజ్ ఇన్ స్కోపు. ఇంక్రీజ్ ఇన్ స్కోప్ అయితే ఏం చేస్తాం మళ్ళీ? సింపుల్గా ఇదిగోండి వాడుకోండి డేటా. ఈ డేటా వాడుకోండి, కనుక్కోండి. సింపుల్ ఏమ్మా? ఇయర్ క్యాష్ ఫ్లో పీవీ అట్ 7% పీవీసీఎఫ్ ఎంతమ్మా? 1,50,000. 3 yearsకి వస్తే ఎంత చెప్పండి నాకు? 3 yearsకి వస్తే పీవీఎఫ్ తీసుకోండి ఇక్కడ. అంతే కదా, 1,50,000. 3 years మిగిలింది ఇంకా 7% ఎంతమ్మా? 3,93,600. అంతేగా. ఇప్పుడు ఏం చెప్పాం ఇందాక మనం? దిస్ లైబిలిటీ షుడ్ బి కంపేర్డ్ విత్ క్లోజింగ్ లైబిలిటీ.
అంతే మనం చేసింది. దట్ లయబిలిటీ షుడ్ బి కంపేర్డ్ విత్ క్లోజింగ్ లయబిలిటీ. చెప్పండి మనకు ఇంకా. సో 3,93,600 మైనస్ 2,67,300. సార్ 1,26,300 పెరగాలి సార్. పెంచండి. ఎలాగా? ROU అసెట్ అకౌంట్ డెబిట్ టు లీజ్ లయబిలిటీ ఎంతమ్మా? 1,26,300. 1,26,000 ఏమ్మా ఇంతే. సింపుల్ అమ్మా. సార్ మరి ఏంటి సార్ మా ICA వాడు వేరేగా రాశాడంటే వాడు ఏం రాలేదు చూడండి అమ్మా. లీజ్ లయబిలిటీ డెబిట్ చేశాడు 4,900 తోటి. కింద ఏం చేశాడు చూడండి. లీజ్ లయబిలిటీ క్రియేటెడ్ విత్ 1,31,200 డెబిటెడ్ విత్ 4,900. ఎంతమ్మా నెట్ క్రెడిట్ ఎంత? నెట్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు 1,26,300. సరిపోయింది. సొల్లంతా రాయమాకండి. ఎగ్జామ్లో మనకు టైం ఉండదు, మార్కులు మొత్తం పడతాయి. మళ్ళీ వాడు ఏంటంటే తెలివితే అట్లా అంతాయి అవసరం లేదు ఎగ్జామ్లో. అర్థమైందా? ఏమ్మా ఇలా రెండు కలిపించినప్పుడు ఫస్ట్ మీరు డిక్రీజ్కి అకౌంటింగ్ చేయండి, తర్వాత మళ్ళీ పార్ట్ 2కి ఏంటి ఇంక్రీజ్కి వెళ్ళిపోండి. చాలా సింపుల్ అమ్మా, చాలా ఈజీ. ఓకేనా? రేపు ఎగ్జామ్లో రావచ్చమ్మా ఈ మోడల్స్. ఓకే సార్. ఏమ్మా ఇప్పుడు ఆపేద్దాం ఇది. నెక్స్ట్ పార్ట్లో మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సర్ ఒకటి చేద్దాం మనం. దాని తర్వాత సేల్ అండ్ లీజ్ బ్యాక్ ఒకటి చేద్దాము. తర్వాత 2-3 మిస్లేనియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్ కనుక్కోవడం ఒకటి, ఫారెక్స్ ప్లస్ ఇది కలిపి ఉన్నాయి. అంటే ఏంటి? ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం అవి ఫినిష్ చేద్దాం. అప్పటి వరకు మీరు ఏం చేస్తారు? ఏమన్నా నోట్స్ మీకు ఇస్తానమ్మా, స్కాన్ చేయాలి దీన్ని యాక్చువల్గా ఇవాళ. దీన్ని కొంచెం స్కాన్ చేసి మీకు ఇస్తానమ్మా. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇవి ICA స్టడీ మ్యాట్ క్వశ్చన్స్ అమ్మా. నెంబర్స్ ఇచ్చాను ఇందాక నేను, అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? కలుద్దాం అమ్మా నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ.